ఈ రోజు నాతో ఉన్న బ్యూటిఫుల్ యంగ్ యూట్యూబ్ కపుల్. హాయ్ అంజిత్. హాయ్ కావ్య. మిమ్మల్ని మీ వైఫ్ గాని అంజిత్ అని పిలుస్తుందా లేకపోతే సత్తి పండు అని పిలుస్తారా? ఈ సర్ప్రైజులు బాగుంటాయి బ్రో. థ్యాంక్ యూ. మామూలు సర్ప్రైజ్ కాదు అది. ఒక లైన్ చెప్పి తనకి ప్రపోజ్ చేయాలి. అయితే ఫస్ట్ నువ్వే చెప్పేసి. ఈ హార్ట్ ఏమో నాది, దీనికి ఓనర్ ఏమో నువ్వే చింటూ. నీకు ఇష్టమైంది ఏంటి మామిడి ఫేస్ లో? మామా ఒకసారి ఆ టాటూస్ చూపించండి మీ ఇద్దరు చేతుల మీద. ఇది ఫస్ట్ నేను వేసుకున్నా. కావ్య కదా. యూట్యూబ్ జర్నీకి వస్తే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది అని అనిపిస్తుందా మీకు? డబ్బుల పరంగా అనుకోలేదు, ప్రతిసారి చెప్తున్నా. దిస్ ఈస్ హైయెస్ట్ పేమెంట్ ఐ హావ్ ఎవర్ రిసీవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పి మీకు అలాగే ఏమైనా అనిపించిందా? వచ్చింది. అంటే బ్రో జామ్లో చికెన్ మసాలా వేసుకుని తినాలా? ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటా. అంటే మీరు తింటారా ఎవరికైనా పెడతారా? మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? అమ్మకి హెల్త్ బాగోదు అస్సలకే. ఇక్కడ బ్రెయిన్ కి షార్ట్ సర్క్యూట్ పెట్టేవాళ్ళు అప్పుడు. నాన్న అమ్మకి హెల్త్ ట్రీట్మెంట్ చేపిద్దామనంటే నాన్నకి తెలియకుండా 1 month హాస్పిటల్ అమ్మని అడ్జస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ బాబీ. ఈరోజు నాతో ఉన్న బ్యూటిఫుల్ యంగ్ యూట్యూబ్ కపుల్ ఇక్కడ ఎందుకు ఉన్నారంటే ఆన్ యువర్ డిమాండ్. మీరు కమెంట్ చేయబట్టే ఉన్నారు, ప్లస్ వాళ్ళ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ వల్ల ఉన్నారు. ఇంకెందుకు కలిసి మాట్లాడేద్దాం. హాయ్ అంజిత్. హాయ్ కావ్య. 1,15,000 సబ్స్క్రైబర్స్. టఫ్ జర్నీ కదా. అందరికీ కొంచెం అంటే చాలా మందికి ఛానల్ పెట్టిన తర్వాత గ్రోత్ అవ్వడానికి రీచ్ వస్తుంది. మాకు చాలా అంటే చాలా టైం పడుతుంది. చాలా అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీకు రీచ్ బాగా రీచ్ వచ్చేసింది ఎప్పుడు? అంటే 2018లో మ్యారేజ్ అయింది. అవును, 12th May 2018. 2019లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఒక కోవిడ్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం ఇంట్లో. ఇట్లా క్యాండిల్స్ పెట్టి సర్ప్రైజ్ ఇచ్చింది తను నాకు. ఆ వీడియో వైరల్ అయింది టిక్టాక్ లో. 2 million దాకా రీచ్ వెళ్ళింది. అదే వీడియోని యూట్యూబ్ లో అంటే మెమొరబుల్గా ఉంటుందని, రీచ్ ఉంటుంది యూట్యూబ్ లో, అసలు ఇన్కమ్ వస్తుంది, సబ్స్క్రైబర్ ఇదంతా ఏం తెలియదు. జస్ట్ పెడితే అది కూడా యూట్యూబ్ లో కూడా వైరల్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది కొంచెం కొంచెం. యాక్చువల్లీ యూట్యూబ్ లో పెట్టడం ఎందుకు అనిపించింది థాట్ ఏంటంటే టిక్ టాక్ బ్యాన్ అవుతున్న ఒక వినబడింది అనమాట. అట్లా సో మన మెమోరీస్ ఉండవు కదా, మనం స్టోర్ చేసుకోవాలి మెమోరీస్ అని చెప్పేసి అప్పుడు అసలు దాన్ని ఎలా పోస్ట్ చేయాలి ఏంటని తెలియదు. డైరెక్ట్ వీడియో అప్లోడ్ లాగా చేసి పోస్ట్ చేసాము. అది ఏం రాయాలి అవన్నీ ఏం తెలియదు అప్పుడు ఎక్కువ. సో పోస్ట్ చేసిన వెంటనే కొన్ని 2 days తర్వాత ఏమో చూసుకున్నాం కామెంట్స్ బాగా వస్తున్నాయి, అరే వీడియో బాగా వెళ్తుందిరా, ఇట్లా ఇంకా చేయాలి పెట్టాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఒక చిన్న థాట్ వచ్చింది. మళ్ళీ అందులో కూడా మానిటైజేషన్ అవుతుంది ఇదంతా కూడా తెలియదు. అవునవును, ప్రాసెస్ జస్ట్ పెడుతూ ఉంటే జస్ట్ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ ఇంతే ఉంటుందని తెలుసు. ఒక మానిటైజేషన్ అవుతుంది ఇదంతా తెలీదు. తర్వాత ఒక వ్లాగ్స్ ఏం లేదు, జస్ట్ షార్ట్స్. ఒకరోజు అన్నాడు మానిటైజేషన్ అయింది ఛానల్ అంటే ఏంటి అని నేను అడిగితే నాకు కూడా ఎక్కువ తెలియదు. నేను కూడా చిన్న యూట్యూబ్ లో టెక్ ఛానల్స్ చూస్తాం కదా, అట్లా తెలుసు చేశాను. అప్పటి నుంచి మళ్ళీ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసాం. వ్లాగ్స్ ఏం స్టార్ట్ చేయలేదు, షార్ట్స్ త్రూ వెళ్తున్నాం. వాళ్ళ కామెంట్ చూస్తున్నప్పుడు మాకు బూస్ట్ అంటే అదే చెయ్యాలి, మనల్ని కూడా ఒకరు గుర్తిస్తారు కదా అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. అది కూడా ఇంకా రెగ్యులర్ గా కాదు, ఎప్పుడు టైం ఉంటే అట్లా పెట్టేవాళ్ళం. ఈ ఇయర్ జాన్ నుండి కంటిన్యూస్ గా వ్లాగ్స్ పెడుతున్నాం. ఇప్పుడు కొంచెం బెటర్ గా అయింది. అవును, ఇప్పుడు ఛానల్ పెట్టిన ఎన్ని రోజులకి అయింది ఏమైనా గుర్తుందా? ఒక 1 month. అంటే దానికి కూడా చాలా టైం పట్టింది. అప్పుడు ప్రాసెస్ ఎట్లుండే అంటే 4,000 వాచ్ అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్. బట్ అప్పుడు లిమిట్ అనేది లేదు, 1 year లోపే కావాలి. ఇప్పుడు లిమిట్స్ కొత్తగా వచ్చినాయి, గైడ్ లైన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. 1 year కంటే అట్లా ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎట్లుందంటే 1 year లోపే సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ అవుతేనే ఇప్పుడు ఉంది కదా, అప్పుడు అలా లేదు. లక్కీలీ అది కొన్ని డేస్ వరకు అట్లా ఫార్వర్డ్ అయిపోయింది. అంటే 1 year దాటిపోయిందా మీకు? దాటిపోయింది. అంటే నేను చెప్తున్నా కదా మీరు అన్నట్టుగా చాలా డేస్ కాదు, చాలా అంటే చాలా డేస్ పట్టింది. హార్డ్ వర్క్ చాలా. అసలు టైటిల్ ఉండదు ఏముండదు, డేట్ వస్తుంది కదా మనం ఏం పెట్టకపోతే అట్లనే పోస్ట్. స్టార్టింగ్ లో వీడియోస్ ఎట్లా పెట్టుకుంటుండే అంటే మన వీడియోస్ వైడ్ యాంగిల్ ఇట్లా తీయాలి, అసలు స్టేట్ లో తీయడం ఇవన్నీ మనకి అవి కొన్ని వ్లాగ్స్ కూడా అట్లా అప్లోడ్ తెలియక
ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి మెల్లిమెల్లిగా ఇక్కడికి వచ్చి తమ్నేల్స్ అయితే ఫస్ట్ ఇంకా చాలా దరిద్రంగా ఉంటాయి తమ్నేల్స్. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా అసలు నేను ఎవరికి ఇంతకుముందు నా వీడియోస్లో కూడా ఎక్కువ ఎవరికి చెప్పలేదు. నేను చేసిన అంటే నేను హార్డ్ వర్క్ ఎక్కువ ఏం లేదు, జస్ట్ వీడియోలో కనబడతా, దాని ఎడిటింగ్, థంబ్నెయిల్ వర్క్ అండ్ వాటికి ఏం డిస్క్రిప్షన్స్ పెట్టుకోవాలి, ఎట్లా టైటిల్స్ ఇవన్నీ అని చెప్పేసి తనే మొత్తం వర్క్ చేసుకుంటుంది మొత్తం టోటల్గా. జస్ట్ నేను వచ్చి ఇట్లా ఏమన్నా వీడియోస్ ఉంటే ఇట్లా కనబడి వెళ్ళిపోతా. ఓకే, నా డ్యూటీ టైమింగ్స్ ప్రకారం ఆర్ఆర్స్ కానీ అన్ని తనే చూసుకుంటుంది, వర్క్ మొత్తం తనే చూసుకుంటుంది. ఇప్పుడు జస్ట్ థంబ్నెయిల్స్ కొంచెం బయట వాళ్ళకి ఇస్తున్నాం తప్పితే కానీ అంటే వీడియో ఇట్లా తీద్దాం నేనే ఫస్ట్ అనుకున్నాను. అంటే డ్యూటీకి వెళ్తాడు కాబట్టి టైం ఉండదు కాబట్టి నేనే నా చేస్తాను. వర్కింగ్ అవర్స్ కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి సెట్ అవ్వదు, బట్ వీటిని హ్యాండిల్ మార్నింగ్ తీస్తే చేసుకుంటూ నైట్ వరకు ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసి నాకంటే ఎక్కువ తనకి ఇబ్బంది అవుతుంది. పాపని హ్యాండిల్ చేయాలి, ఇంట్లో వర్క్స్ ఇప్పుడు అలవాటు చేసుకోవాలి, అయిపోయింది ఇంకా. ఇక అట్లా చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ వరకు వచ్చినాం మేము ముందుకి. మీరు చాలా ఇంట్రోవర్ట్. మిమ్మల్ని ఆడియన్స్ కానీ మీ వైఫ్ కానీ అంజిత్ అని పిలుస్తుందా, చింటూ అని పిలుస్తారా, లేకపోతే కొంటామో సత్తి పండు అని పిలుస్తారా? మొన్న రీసెంట్ గా రివీల్ చేసింది. యాక్చువల్లీ దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది సత్తిపండు అనే దానికి. అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లా పిలుచుకుంటుండే, నవ్వుతున్నారు అనుకుంటా, కింద కామెంట్స్ కూడా వేసుకుంటారు. మామిడి పండు విసినది పిలుస్తాను అనుకున్నావా మనోడు అనుకుంటున్నాడు మనోడు బ్రెయిన్ లో. దానికి స్టోరీ ఏంటంటే ఇది చిన్న షార్ట్ కట్ లో చెప్పేసుకుంటా. మ్యారేజ్ అయింది, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకొచ్చిర్రు. అప్పటి నుంచి వెళ్ళి కార్లో వస్తున్న జర్నీలో చెప్దాం అనుకున్నా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా నీ పేరు పెట్టి పిలుస్తారు, ఇది షాక్ అవుతుంది. లవ్ లో ఉన్నా కూడా నా పేరు చెప్పలేదు, లవ్ లో ఉన్నా కూడా నా పేరు ఇంతవరకు రివీల్ చేయలేదు. చెప్పాలా వద్దా చెప్తే ఎట్లా ఫీల్ అవుతుంది, ఈ పేరు ఎట్లుంది అసలు అని చెప్పి పండు అని ఇక చిన్నగా రివీల్ చేసేసుకున్నా. మళ్ళీ తర్వాత ఇజ్జత్ పోతుంది పండు అంటే క్యూట్ గానే ఉంది కదా అనుకుంది. మేనేజ్ చేసేసుకున్నా. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మమ్మ వెళ్ళడం స్టార్ట్ చేసింది. దిష్టి తీస్తారు కదా ఇట్లా ఇంటికి వచ్చిన తర్వాత అందరు వచ్చి సత్తిపండు పెళ్లి చేసుకున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇట్లా అమ్మమ్మ చెప్తున్నాను సత్తిపండు పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఇది షాక్ చూసి నన్ను చూసింది. తర్వాత చెప్తాం మెల్లిగా, ఆగు నీ తర్వాత మాట్లాడతాను నీతో అని చెప్పేసి అట్లా అయిపోయింది. అది మొన్న రివీల్ చేసింది. జస్ట్ మీరు మిమ్మల్ని బాగా ఏడిపించేది ఈవిడ కాదంటే మన సర్ప్రైజ్ కూడా ఏడిపించదు. మీకు కమెంట్స్ చూస్తే బ్రో నాకు అసలు ఎక్కడ నెగిటివ్ కమెంట్ కనిపించట్లా, రావు అసలు నెగిటివ్ కమెంట్. అదేంటి అసలు రావు నెగిటివ్ కమెంట్ మీకు అసలు ఎదుగుతుంటే 561 కమెంట్స్ చూసాను ఒక వీడియోలో పర్టికులర్గా, ఒక నెగిటివ్ కమెంట్ కూడా లేదు. అంటే కొన్ని లైఫ్ స్టోరీ వీడియోస్ అని అంటే అందరు ఎక్కువ మాకు అడిక్ట్ అయింది లవ్ స్టోరీ వీడియోస్ వల్ల. అప్పుడు మేము అవి చేసినప్పుడు 10K ఉండే సబ్స్క్రైబర్స్, అంతే, అంతకంటే ఎక్కువ లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అవి పాత వీడియోస్ చూసి కామెంట్స్ పెడుతున్నారు, వాటి వల్ల ఎక్కువ ఫేమ్ పెరిగింది లవ్ స్టోరీ వినడం వల్ల. అంటే అందరి రొటీన్ గా ఉంటది, అట్లా రొటీన్ గానే ఉంది, కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ పరంగా ఫ్యామిలీ పరంగా రిలేటివ్స్ మేము మళ్ళీ. సో దానివల్ల చాలా మందికి కొంచెం కనెక్ట్ అయిపోయింది. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేసి అంటే ఇక్కడ దాకా వచ్చిర్రు బాగానే ఉంటున్నారు కదా అని చెప్పి. మీ లవ్ స్టోరీ ఒక వెబ్ సిరీస్ లో తీయచ్చు బ్రో, పెద్దగా ఉంటే 13 పార్ట్స్ ఏంటి భయ్యా లవ్ స్టోరీ. అవి మీరు చెప్పారు చూడండి, ఇన్ షార్ట్ లో తీసాము, వెర్టికల్ గా ఉన్నాయి, అందులో చాలా పార్ట్స్ బాగుండేదేమో అని అనిపించేది. కానీ ఒకటి అందులో ఒక ఎమోషన్ ఉంది మీ లవ్ స్టోరీలో. మరి 13 పార్ట్స్ కాకుండా ఒక 3 minutes లో ఫస్ట్ మీరు మీ లవ్ స్టోరీ అనేది దగ్గర మీ స్ట్రగుల్స్ ఒక 3 to 8 years అనుకుంటా కదా, అందులో ఉన్న టఫెస్ట్ పాయింట్స్ అవి కవర్ చేస్తారు ఒకసారి. లవ్ స్టోరీ తెలుసు 12th మే అయింది 2018లో, అక్కడ వరకు రావడానికి బిఫోర్ మ్యారేజ్ లవ్ స్టోరీ. చిన్నప్పటి నుంచి ఇద్దరు రిలేటివ్స్ కదా, రిలేటివ్స్ ఆబ్వియస్గా ఎట్లా అంటే నాకు రిలేటివ్సే, కాకపోతే దూరం చుట్టాలు అనమాట. ఒకటే విలేజ్కి అంటే నేను ఉండే విలేజ్కి వచ్చేదన్నమాట తను వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి. అప్పుడు చిన్న ఉంటుండే కదా, చిన్న ఫ్యాంటసీస్ అనమాట, కొట్టాలి ఇట్లా గిచ్చాలి. అంటే సమ్మర్ హాలిడేస్ లో ఏమైతుండే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఏం తెలియదు కానీ జస్ట్ కలిసి క్యారమ్ ఆడుకునే వాళ్ళం. నేను అది క్యారమ్ ఆడరాకపోతే నెత్తి మీద కొట్టి అట్లా కాదు ఆడడం ఇట్లా అని చెప్పేసి నాకు చిన్న ఫ్యాంటసీ ఉండేది, తనతో మాట్లాడాలి, తనని ఏదోటి అనాలి, అంటే అప్పటి నుంచి కన్నేసి చెప్పాలి అట్లా ఉండేది. సో ప్రతి సమ్మర్ హాలిడేస్ కి వచ్చేది తను. నేను ఎప్పుడెప్పుడు అని వెయిట్, అంటే ఆ ఫీలింగ్ అని తెలీదు, బట్ మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి, తను ఏదో ఒకటి అనాలి అని ఒక ఫీలింగ్ ఉండేది. అది కాస్త కొన్ని డేస్కి లవ్గా మారింది. ఒక 1 year పోలే సమ్మర్ హాలిడేస్కి, ఆ 1 year లో స్టార్ట్ అయింది. వెయిట్ చేసిన, మెసేజ్ చేస్తున్నా. FB ఉండే కదా అప్పుడు, చిన్న బటన్ ఫోన్, చిన్న ఫోన్ ఉండే. అప్పుడు నాకు లేకుండే, మా ఫ్రెండ్ని మంచిగా పటాయించి ఇట్లా మీ ఫ్రెండ్ని సెట్ చేయమని అడిగి అప్పుడు తన త్రూ వెళ్ళినా అనమాట. ఫస్ట్ ఎవరైనా అమ్మాయిలు ఒప్పుకోరు, అంటే తన గురించి డైరెక్ట్ అడిగితే ఎవరు చెప్పరు, ఇట్లా అది ఇది అని చెప్పేసి కొంచెం చెప్పిన తర్వాత యాక్చువల్గా నీకు కాదు తన గురించి నీకు మెసేజ్ చేశానంటే తిట్టింది. తర్వాత ఓకే అని చెప్పేసి తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇట్లా మెసేజ్ చేస్తున్నాడు నీ గురించి, చాలా వెయిట్ చేస్తున్నాడు అంటాను, ఎప్పుడు వెళ్తావు
అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేవాడిని. అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది లవ్ స్టోరీ. కాకపోతే చాలా తిప్పించుకుంది, ఏడ్చిన కొన్ని డేస్ అంటే అయితే మేము చాలా అంటే చాలా ఏడ్చిన. చాలా అమ్మాయిలు ఆబ్వియస్గా లవ్ అంటే నేను లవ్ చేస్తున్నా అంటే ఒప్పుకోరు. ఒప్పుకోనప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి పొసెసివ్ అంటే కొంచెం వాళ్ళకి తెలిసేలా చేయాలని చెప్పేసి చాలా డేస్ నుంచి ఎంబడి పడుతున్నా నేను. ట్రిగర్ చేసావు. అది అస్సలు ఒప్పుకోవట్లేదు. అంటే లవ్ ఉందని తెలుసు బట్ బయట పడట్లేదు. లేదప్పుడు సరే లేదు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకో. సరే ఇప్పుడు బయటకు వస్తుంది. సో సరే లవ్ లేదని అనింది కదా. సో నాకు ఏదో ఒక థాట్ ఉండేది. నేను ఫస్ట్ చిన్న చిన్న మెసేజ్ చేసాను, సరే నువ్వు నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు, నన్ను హేట్ చేస్తున్నావు కదా, నాకు ఆ ఫీలింగ్ అంటే అప్పుడు డైలాగ్ కొట్టిండు. తర్వాత ఆర్య 2 వచ్చింది, ఆర్య 2 మూవీ డైలాగ్. నాకు అప్పుడు తెలియదు, అంటే లవ్ అయితే లేదు, హేట్ రేట్ ఉందిగా, అది కూడా ఒక ఎమోషనే కదా నా పైన, అది ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి నేను అట్లా స్టార్ట్ చేసిన. ఒక ఫైన్ డే ఎట్లా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ, నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుండే, జాబ్ చేస్తుండే స్టార్టింగ్లో. సో వాళ్ళ పిల్ల ఫోటోని తీసుకొని ఈమె నాకు ప్రపోజ్ చేసింది, నువ్వు ఎట్లాగో నాకు పడట్లేదు, నన్ను ఇష్టపడే వాళ్ళని నేను చూసుకుంది బెటర్ కదా, నేను ఎంతకాలం ఎంబడి పడాలని చెప్పేసి ఈ రోజు నాకేం కోపం రాలేదు, నేనేం ఫీల్ కాలేదు. బట్ ఆ అమ్మాయి లాగా ఈయన చాట్ చేసాను. సో ఈయన ఫోన్ తోటి నా పక్కన ఉంది తన అమ్మాయి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, తన బర్త్డే అంటే సెలబ్రేట్ చేస్తున్నాము, అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్తాం. ఆ చాటింగ్ పక్కన ఎవరు లేరు. సో అట్లా చేస్తూ ఉంటే చేసి మెసేజ్ చేసిన, సరే మీ ఇద్దరం బయటకు వెళ్తున్నా బాగా అని చెప్తే, మా వాడితో తిరగడానికి నువ్వు ఎవరు అని ఒక మెసేజ్ వచ్చింది. మా వాడితో నీకేం పని అని ఫ్లో అన్నా, అట్లా అంతే. దాన్ని పట్టుకొని మా వాడు నువ్వు ఎందుకన్న తర్వాత స్టార్ట్ చేస్తుంది. నాకు కోపం వస్తుంది, తనతో మాట్లాడకు, నువ్వు తన పక్కన ఎందుకున్నా, ఫస్ట్ రూమ్కి వెళ్ళిపో, అది ఇదని మాట్లాడుతుంది. ఇవన్నీ నీకెందుకు, నీకెందుకు ఇవన్నీ, నీకు ఏం ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా అవసరం చీట్ చేసినట్టే వేరే అమ్మాయిలా చాట్ చేయడం. సో ఒక 1 వీక్ మాట్లాడలేదు, గుర్తుపెట్టుకో. లేదు ఇప్పుడు ఏం ఫీలింగ్ లేదు, మరి ఎందుకు కోపం వచ్చిందని. అంటే వేరే, అంటే నేను యాక్సెప్ట్ చేయకపోయినా నా వెనకాల తిరగాలి, కానీ వేరే అమ్మాయితో అని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు, నీకు ఏ ఫీలింగ్ లేదు కదా, హేట్రేట్ ఫీలింగ్ కూడా లేకుండా అక్కడ ఒప్పేసుకున్నా ఫ్లోలా. తర్వాత ఒక 1 వీక్ దాకా మాట్లాడుకోవాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది, ఇంకా యాక్సెప్ట్ చేసి. ఫస్ట్ ఎవరు చెప్పారు ఐ లవ్ యూ? నేనే చెప్పేసి ఎంబడి పడుతూ చెప్తూ వచ్చినావు బ్రో, చాలా డేస్ చెప్పేసావు. కాకపోతే అందరిలా అనుకోలేదు. బట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందుకు ఇష్టం అని అంటే, కొన్ని నా ఫ్యామిలీకి సంబంధించిన సిమిలర్గా తన దాంట్లో ఉన్నాయి. వేరే వాళ్ళు ఎవరు చూడలేదు, నా పెయిన్ తను ఒక్కతే చూసేదేమో అనిపించేది. అప్పుడప్పుడు నాకు ఎవరు మాట్లాడకపోయినా పర్టికులర్గా వచ్చి ఆ బాగున్నావా అని చెప్పేసి ఫ్యామిలీలో ఫాదర్ మదర్ బట్టి కూడా పిల్లల్ని చూస్తారు కదా, అంటే వాళ్ళ రెస్పెక్ట్ బట్టి పిల్లలకి ఇస్తారు కదా, అట్లా కొంచెం లోగా చూసేవాళ్ళు. పిల్లలకి ఎక్కువ ఏం తెలియదు కదా, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మా పేరెంట్స్ ఇట్లా చూస్తే మేము కూడా అట్లనే చూస్తామని ఉంటది కదా. కాకపోతే నాకు అట్లా ఏం తెలియదు, అట్లా మంచిగా మాట్లాడేదాన్ని. అప్పుడు కనెక్ట్ అయినా, అరే ఇట్లా కూడా ఉంటారా అంటే నేను ఎక్కువ మాట్లాడేదాన్ని అందరికంటే, వీళ్ళ అన్నయ్యతో ఈయనతో. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? అమ్మకి హెల్త్ బాగోదు అసలుకే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, అన్నయ్య ఉన్నా, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మకి హెల్త్ బాగోదు అంటే మెంటల్ కండిషన్ బాగోదు, సరిగ్గా అంటే చూసుకోవడం సరిగ్గా తెలియదు, అంటే ఇంట్లో అబ్నార్మల్గా ఉంటారు కదా. అంటే నాకు చిన్న 3 years 4 years ఉన్నప్పటి నుండి అట్లా అయిపోయింది. అది అమ్మమ్మ వాళ్ళు అడిగితేనేమో నాన్న డ్రింక్ చేయడం వల్ల అట్లా అయిందని అమ్మమ్మ వాళ్ళు అంటారు. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చూసుకోలేక, అంటే జాబ్ చేసేది హ్యాండిల్ చేయలేక అట్లా అయిపోయింది. చదువుకోలేదంటే చదువుకుంది, 10th వరకు చేసింది. ఆ టైంలో 10th వరకు అంగన్వాడీ టీచర్ అంటారు కదా. సో తను చేసింది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే, ఫాదర్ వాళ్ళు డ్రింక్ చేయడం వల్ల, ఇప్పుడు ఎట్లా అంటే నాన్న డ్రింక్ చేసి ఇంట్లో గొడవలు వాటి వల్ల అమ్మ మెంటల్ కండిషన్ కొంచెం బాగాలేకపోవడం వల్ల అట్లా అయిపోయిందని అమ్మమ్మ వాళ్ళ వెర్షన్. నాన్న సైడ్ వెర్షన్, ఇద్దరు సైడ్ది వినాలి. నాన్న ఏమంటాడంటే, అమ్మ అట్లుండడం వల్ల నేను తాగుతున్నారా నాకు ఇది అని చెప్పేసి నాన్న అంటాడు. ఇక పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే ఎట్లా పెంచుకుంటారో అమ్మమ్మ వాళ్ళు అట్లా పెంచుకొని, మామయ్య అత్తమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చూసుకునేవాళ్ళు. అక్కడే ఉండేవాళ్ళం. ఇప్పటికీ అన్నయ్య కూడా అక్కడే ఉంటాడు, అన్నయ్య కూడా మ్యారేజ్ అయిపోయింది. కంటిన్యూస్గా వచ్చింది యాక్చువల్లీ. ఏది ఎవరు హెల్ప్ఫుల్ అని కాదు, నాన్న పట్టించుకోకపోయాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎట్లా, నేను కొన్ని డేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేసరికి నాకు అనిపించింది, ఇద్దరం వాళ్ళపైన డిపెండ్ అయితే బాగోదు. అన్నయ్య ఉంటున్నాడు, ఫస్ట్ నుంచి ఉంటున్నాడు, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఎట్లా అంటే ఒక మాట అంటే నేను తీసుకోలేను, రిటర్న్ అవుతా. నాన్న వాళ్ళని తిట్టినా కూడా నేను కొంచెం మంచిగా అనిపించేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఎంత మంచోళ్ళు కాకపోయినా తిడితే కొంచెం నాకు ఒక ఫీలింగ్ అయిపోయి, నేను ఒక మాట అనేసరికి, అంటే వాళ్ళు చూసుకోరు కదా, వాళ్ళని అంటే ఎందుకు కోపం వస్తుందంటే ఏదో ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళ గురించి. సో నేను తీసుకోలేకపోయేవాడిని. కొన్ని డేస్కి నేను ఇంటి దగ్గరికి వెళ్ళి 7th నుంచి అనుకుంటా వర్క్ చేయడం, మనీ
ఎట్లా అంటే విలేజ్లో పేపర్ వేసేవాడిని, కేబుల్ నెట్వర్క్లు వర్క్ చేసిన. చెప్పుకుంటే అంటే ఇప్పుడు మంచిగా ఉండదేమో అనుకుంటా, కానీ నాకు ప్రౌడ్ మూమెంటే. మేషన్ పని అంటారు కదా, మేషన్ పని అంటారు కదా, బిల్డింగ్స్ కడతారు కదా, దాని కింద కూలీలు వెళ్తారు కదా, అది కూడా చేసిండు చిన్నప్పుడు. ఆ వర్క్ చేసుకుంటూ ఇక అది కొంచెం కొంచెం బిల్డ్ చేసుకొని డబ్బులు ఎర్న్ చేసుకొని అట్లా కొన్ని డేస్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ జాబ్ కోసం వచ్చిన. సెవెంత్ నుంచే ఇదంతా గ్రేట్ బ్రో. డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం ఏ పని చేస్తున్నాం అనేది కాదు, ఆ పని ఎంత బాగా చేస్తున్నాం అనేది. సో హార్ట్ అండ్ సోల్ పెట్టి చేయాలి. ఆ బ్యాక్ సైడ్ సపోర్ట్ లో కూడా అప్పటికి తను కూడా ఉంది, తనకి అన్నీ చెప్పేవాడిని. ఈ సెవెంత్ నుంచే తెలుసు ఈ అమ్మాయి. రిలేటివ్స్ కాకపోతే ఇదంతా తెలియదు అంటే లవ్ అప్పుడు ఏం లేదు, ఇంటర్ నుండి స్టార్ట్ సపోర్ట్ ఉండింది. ఎమోషనల్ గా ఇప్పుడు ఎంత పెయిన్ ఉన్నానో తన ఒక్కటే సపోర్ట్ కానీ ఎందుకు పర్లేదులే బెటర్గా వెళ్తారని. పక్కన ఉండే వాళ్ళు ఎట్లా అంటే నువ్వు వింతేరా నీ బతికింతే అనేటట్టు చూసేవాళ్ళు. తన దగ్గర నచ్చిన విషయం ఇదే నాకు ఒకటి. ప్రపోజ్ చేసా ఒక డిఫరెంట్ గా 143 ప్రపోజల్. చిన్న ఫోన్, నోకియా డబ్బా ఫోన్ ఉంటుండేది. సో తను సమ్మర్ హాలిడేస్కి వచ్చింది, అమ్మ ఈసారి ఎట్లయినా చెప్పాలి తనకి. టీవీ ముందర కూర్చొని ఉంది, ఏదో సాంగ్ రన్ అవుతుంది అక్కడ. సో వెళ్ళిన, జస్ట్ అందరు ఉన్నారు అక్కడ. లేదు ఫోన్ లో టైప్ చేసి ఇట్లా రాను అంటే పక్కన వాళ్ళకి అర్థం కావద్దు కదా, రాను అని చెప్పింది. జస్ట్ 1 4 3 అని టైప్ చేసి ఇది ఏంటో చూడు అని చెప్పిన. సింపుల్ అంటే పక్కన వాళ్ళకి కూడా అర్థం కావద్దు. హార్ట్ బీట్ ఫాస్ట్ పెట్టుకుని భయం అవుతుందిగా. చూసేస్తే అంతకు ముందు ఏం జరిగింది, 1 అవర్ ముందు నా చేతికి బ్లాక్ కలర్ గాజులు, రబ్బర్ బ్యాండ్స్ ఉంటుండే, అవి నా దగ్గర ఎక్కువ ఉంటే ఇవ్వని చెప్పేసి టైప్ చేసి ఇచ్చాగానే నాకు వద్దు అని చెప్పేసి ఇచ్చేసింది. సో తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అంటే నాకు భయం ఇలాంటివి. రిలేటివ్స్ అంటే మా అంటే డాడీ సైడ్ రిలేటివ్స్, డాడీ వాళ్ళ చెల్ల ఉంటుంది కదా, మా మేనత్త వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళ సైడ్ చుట్టాలు అయితే అంటే మా అత్త వాళ్ళ మరిది వాళ్ళ కొడుకు అన్నట్టు. సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేదాన్ని, మా అత్త వాళ్ళ ఇంటికి. సో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పక్క పక్కన ఉంటారు, వాళ్ళు బాబాయ్ వాళ్ళు అవుతారు కదా వీళ్ళకి. సో ఇప్పుడు ఎట్లా అంటే ఫ్యామిలీస్లో గొడవలు అవుతాయి ఇట్లా పక్క, ఎందుకంటే మా అత్త వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, మళ్ళీ గొడవలు అయిపోతాయి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇట్లా సెట్ అయిందని చెప్పి వీళ్ళంటే కూడా ఎక్కువ అట్లా ఉంటుంది. సో అది భయం అయ్యేది ఫ్యామిలీస్లలో గొడవలు అయితే అని చెప్పేసి. సో ప్రపోజ్ చేసావు, ఎలా అవుతాను? ఈ May 12, 2018 దాకా రావడానికి మధ్యలో నీ ఎఫర్ట్ ఏంటి ఎక్కువ? నీ ఎఫర్ట్ ఎలా జరిగింది పెళ్లి దాకా రావడానికి? అంటే ఇంట్లో వేరే వాళ్ళు చెప్పడం ఎందుకని నేనే చెప్పుకున్నా. ఇంట్లో నార్మల్గా కాల్స్ మాట్లాడతాంగా, బిజీ వస్తే మమ్మీ వాళ్ళు అడిగితే అబద్ధం చెప్తే ఇంకెట్లా తెలుస్తా అని చెప్పి ఎట్లా రిలేటివ్సే కదా అని చెప్పేసిన. చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటంటే మనోళ్ళే, మన క్యాస్టే, మన చుట్టాలే, ఓకే అన్నట్టుగా అన్నారు. 1-2 రోజులు మంచిగా ఉన్నారు, తర్వాత స్టార్టింగ్ అంటే చదువుకోమంటే ఇవే నా కథలు అని మళ్ళీ లొల్లి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ మాట్లాడితే మళ్ళీ అట్లనే అయింది. అట్లా 2-3 టైమ్స్ తెలిసింది. ఇంట్లో పెద్దగా రియాక్ట్ ఏం కావాలి, ఎట్లాగో ఇష్టమే, మా మమ్మీకి ఇష్టమే చిన్నప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కొంచెం మనీకి వాల్యూ ఇస్తాడు. ఇంట్లో మా మదర్ ఫాదర్ అట్లా ఉన్నారని ఇట్లా చిల్లర తిరగకుండా జాబ్ చేసుకుంటాడు అని మంచి పేరుంది కాబట్టి ఓకే. కాకపోతే ఎంత మంచిగా బిహేవియర్ ఉన్నా కూడా పేరెంట్స్ మనీ చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ చూస్తారు. సో ఆ విషయంలో జాబ్ ఫ్యామిలీ చూస్తారు పక్క. సో ఆ విషయంలో చెప్పేటోళ్ళు నాకు, నేను ఇటు వదిలేసేదాన్ని, సెట్ అయ్యేదాడు ఛాన్స్ ఇవ్వండి అప్పటిదాకా అని చెప్పిన. మా డాడీ కూడా చాలాసార్లు కలిసి ఉండి తనే లవ్ మ్యాటర్ తెలిసినాక. అంటే నాకు భయమైంది కొట్టడానికి తిట్టడానికి ఏమో, కానీ మంచిగా అల్లుడు అని పిలిచేవాడు, అంతా ఓకే. కానీ చుట్టాలు ఉంటారుగా ఇంకా వాళ్ళకి ఇట్లా అంటే ఇక నచ్చదు, మళ్ళీ అట్లా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ పెళ్ళికి నేను వెళ్ళిన, మా ఫ్రెండ్ పెళ్ళికి నేను రమ్మన్నా. మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఎట్లాగో. పెళ్ళికి వస్తే స్టేజ్ ఎక్కి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఒక గిఫ్ట్ పెట్టి ఫోటో దిగినాము. ఫోటో దిగి కిందికి వచ్చినాక మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా ఫోటోగ్రాఫర్, ఆయన ఫొటోస్ తీసిండు మా ఇద్దరిని. వాళ్ళతో పాటు మేము అందరం దిగినాం. ఆ ఫొటోస్ మా ఇంట్లో దొరికినాయి. సో ఫొటోస్ ఇంట్లో దొరికినాయి. దొరికిన తర్వాత ఇక మామూలుగా కొట్టలే, కొట్టారు ఇంకా ఫొటోస్ దిగినాం అంటే ఏముంది, ఫొటోసే కదా. ఇప్పుడు మనకి ఏం ఏజ్ కాలేదు, లైఫ్ లో ఒక బెటర్ పొజిషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి అట్లా చెప్తే వెయిట్ చేస్తారు. ఇప్పుడు మన తొందరపడి నేనే చేసుకుంటా బట్ వాళ్ళకి ఎట్లా అంటే కన్వే అయ్యేలా చెప్పడానికి టైం లేదు. బట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనం బెటర్గా అయ్యాలి, అంతవరకు మనం పాజ్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలి అని అంటే, నా స్టడీ కంటిన్యూ చేస్తాను, నేను లైట్ తీసుకుంటే ఇవన్నీ అంటే ఓకే అని చెప్పేసి ఇది అయిన తర్వాత ఆ ఫొటోస్ మళ్ళీ దొరికినాయి. అందుకోసం ఫొటోస్ ఈయన ఫోన్లో ఉంటే నేనే పంపు అన్న పంపించిండు, గ్యాలరీకి వచ్చేసినాయి. మమ్మీ చూసింది, వెంటనే ఇంటికి వచ్చింది. అంటే మా మమ్మీ జాబ్ చేస్తుంది, మమ్మీ అక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు దొరికినాయి ఫొటోస్. ఇంటికి వచ్చింది, డాడీకి చెప్పదేమని బాగా హోప్ ఉండే, చెప్పినాక పెంట అయింది. అప్పటికే మ్యాచెస్ వస్తాయి ఇంకా డిగ్రీ 2nd ఇయర్ నేను. తర్వాత మా పేరెంట్స్ బయటకు వెళ్ళినాక ఫోన్ తీసుకొని మాట్లాడి చెప్పిన,
చెప్తే కొంచెం బాధపడ్డాడు కొట్టిరు అని చెప్పిన తర్వాత అప్పటిదాకా వెళ్ళిపోవాలని అట్లా థాట్ ఏం లేదు. ఓకే తర్వాత ఇంకా వేరే మ్యాచ్ అది అన్న తర్వాత ఇంకా నాకు కోపం వచ్చింది, వెళ్ళిపోదాం అని అనుకున్నా. ఓకే అంటే ఈయన తీసుకుపోదామని థాట్ కూడా లేకుండే, ఈయనకి కన్విన్స్ చేద్దాం అనుకుంటారు, కొన్ని రోజులు వెయిట్ చేద్దామని. సో అట్లా 2018లో ఏప్రిల్ 11th అనుకుంటా వచ్చేసారు బయటికి. 9th రోజు వెళ్ళి అయింది ఇంట్లో, 10th రోజు బయటకు వచ్చేసిన. వచ్చేసి మనోడి దగ్గరికి వచ్చావు. మీ పేరెంట్స్ తో ఉండేవాడు అప్పుడు? నా పేరెంట్స్ కరీంనగర్లో ఉంటుండే, కరీంనగర్ షిఫ్ట్ అయిపోయినా. అమ్మని హెల్త్ మంచి లేదు కదా, ఇలా చిన్నగా ఏంటంటే హాస్పిటల్లో చూపెట్టాలి మంత్లీ 2 days. అత్తమ్మ ఈయన ఇద్దరు కలిసి ఉంటుండే, నాన్న డ్యూటీ అప్ అండ్ డౌన్ హాస్పిటల్లో చూపించుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉంటుండే. నేను పెళ్లి ఇక్కడ హైదరాబాద్ తీసుకున్నాను, ఆర్య సమాజ్. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫైనాన్స్ చేస్తారు, డైలీ ఫైనాన్స్ అంటే. ఓకే. అమ్మ ఎంఎస్ అకౌంటెంట్. సో మీకు మ్యారేజ్ అయింది, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది అనుకున్నాం కదా. మీకు పెళ్ళైన తర్వాత మీ ఫాదర్ అండ్ మదర్ మాట్లాడారు, లేకపోతే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది కదా పాప? పాప వచ్చింది ముందే మాట్లాడారు ఫస్ట్ అయిన తర్వాత, కన్ఫర్మ్ కాక ముందు నుంచే మాట్లాడారు. ఓకే. అమ్మ 1 month తర్వాత నుంచి మాట్లాడారు, డాడీ ఒక 3-4 months పట్టింది. మరి డుగ్గుని పిలిచేద్దాం. తిట్టడం అయితే ఎప్పుడు తిట్టలే ఈ విషయంలో. ఆహా, అప్పటి నుంచి డుగ్గుని పిలిచేద్దాం. డుగ్గు హాయ్. డుగ్గు ఫస్ట్ బర్త్డే ఎప్పుడైనా? 2020. ఓకే. మీకు డుగ్గు వచ్చిన తర్వాత నుంచి ఎలాగా ఫుల్ రైజ్ అయింది కదా యూట్యూబ్ ఛానల్? డుగ్గు వచ్చిన దగ్గర బాగా కలిసి వచ్చింది, ఇంకా చాలా కలిసి వచ్చింది. డుగ్గు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ లో తను వచ్చినప్పుడు ఎట్లా నాకు కలిసి వచ్చిందో, డుగ్గు వచ్చిన తర్వాత మా ఇద్దరికి చాలా కలిసి వచ్చింది. నా లక్కీ ఇది అసలు. అదే అసలు డుగ్గుని అడగాలేమో ఎవరు వంట బాగా చేస్తారని. ఆబ్వియస్గా పప్పు అని అంటారు. అంటే ఒకరోజు కావాలని అడిగిన, ఇంట్లో బోళ్ళు ఎవరు తోముతారు డుగ్గు అని అంటే, మమ్మీ బోళ్ళు ఎవరు తోముతారు నాన్న ఇంట్లో అంటే, మమ్మీ తోముతాను. నీకు స్నానం ఎవరు వస్తారంటే పప్ప అన్న, వంట ఎవరు చేస్తారంటే పప్ప అంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, ప్లస్ మీ జర్నీ, ఆ ఫైట్స్ అవన్నీ జరిగాయి. ఫైనల్గా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మనోడు జాబ్ కూడా చేస్తున్నాడు. మీ ప్రొఫెషన్ ఏంటి ఇప్పుడు? జాబ్ అంటే ఏం చదువుకుని ఏ ప్రొఫెషన్లో ఉన్నారు ఇప్పుడు మీరు? యాక్చువల్గా నేను ఈ ప్రొఫెషన్కి వస్తా అని చెప్పేసి అనుకోలేదు. ఫైనాన్షియల్ పరంగా చాలా లోలో ఉన్నా కదా, ఏదైనా ఒక జాబ్ చేయాలని చెప్పేసి జాబ్ కోసం అని హైదరాబాద్ వచ్చిన. ఒక అన్నయ్య త్రూ కెఫే కాఫీ డేలో ఫస్ట్ వర్క్ చేసిన బ్రో. అది ఎట్లా అంటే హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కింద ఇక్కడ హైదరాబాద్లో ఒక జాబ్ చేసిన. సో ఒక 1.5 year వర్క్ నేర్చుకున్నా. వర్క్ నేర్చుకొని ఒక సర్టిఫికేట్ తీసుకొని దాని త్రూ వర్క్ చేసుకుంటూ వెళ్తున్న, హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలి, ఇంకా బెటర్గా సెటిల్ అవ్వాలని చెప్పేసి. ఓకే. ఆ టైంలోనే ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్న టైంలోనే నాన్నకి ఒకసారి యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల జాబ్ మానేసి ఒక 1.5 month హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. నేను అన్నయ్య, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. సో అది హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, జాబ్ మధ్యలో ఆగిపోయింది. సో ఫర్దర్గా నాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళినా, అప్పుడే ఎగ్జామ్స్ ఉంటుండే, నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉండే. సో అవి కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నా, మళ్ళీ హైదరాబాద్ రావాలి. యాక్చువల్లీ నాకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు అమ్మని కరీంనగర్లో హాస్పిటల్ చూపెడుతుండే. ఎవ్రీ మంత్ వెళ్ళాలి, అమ్మని హాస్పిటల్లో చూపెట్టి మళ్ళీ అమ్మని ఇంటికాడ డ్రాప్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకోవాలి. చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఒక థాట్ వచ్చింది, కరీంనగర్లో సెటిల్ అయితే ఏమైనా జాబ్స్ ఆపర్చునిటీ ఉంటే ట్రై చేద్దామని చెప్పేసి అమ్మని కూడా ఇక్కడ కరీంనగర్లో షిఫ్ట్ చేయించి చేద్దామని చెప్పేసి అనుకున్న టైంలో కరీంనగర్లో సెటిల్ అయిపోయింది. యాక్చువల్గా నా ప్రొఫెషన్ వచ్చేసి ఫుడ్ మేకింగ్, F&B 2 చేస్తాను. కాఫీస్ పైన ఆర్ట్స్ డిజైన్స్ అన్ని, అండ్ కాంటినెంటల్ ఇటాలియన్ ఈ ఫుడ్ మేకింగ్ చేస్తాను. శాండ్విచెస్ కానీ ఇవన్నీ మేకింగ్ చేస్తుంటాను. కాఫీ ఆర్ట్స్, మాక్టైల్స్. ఒక వీడియో చూసాం బ్రో, నువ్వు పుణుకులేస్తున్నావు, ఇవిడికి వచ్చింది తింటుంది, మా డుగ్గు తింటుంటే నాకు బెటర్ అంటే రారా గజ్జుకురా అని చెప్పి పిలిచింది పాప. చాలా మాట్లాడదు తెలుసా, ఇప్పుడు కొంచెం ఇంటరాక్ట్ అయ్యేంత వరకు ఆగిద్ది, కానీ తన వీడియోస్ చూస్తుంటే అర్థమైపోతుంది తను ఎట్లా అంటే ఫ్లోలో, మాకంటే ఫ్లోలో వెళ్ళిపోతే డైరెక్ట్ యాక్టివ్ ఉంటుంది, హైపర్ యాక్టివ్ ఉంటుంది. సో బ్రో మీకు గుర్తుందా, మీ వీడియో మానిటైజ్ అయింది, మీ ఫస్ట్ పేమెంట్ ఎంత అనేది గుర్తుందా మీకు? ఫస్ట్ పేమెంట్ ఇప్పటివరకు రాలేదండి, ఇది చెప్పాలి యాక్చువల్గా. నేను సెకండ్ పేమెంట్ నుంచి వచ్చింది. సెకండ్ పేమెంట్ నుంచి. ఓకే. ఫస్ట్ 10K పేమెంట్ అది. ఓకే. చాలా ట్రై చేసినాం కానీ రాలేదు, దేవుడికే వదిలేసుకున్నాం ఇంకా. ఓకే. సో చాలా మంది చెప్పారు ఇట్లా ట్రై చేయండి, బ్యాంక్ త్రూ ఇట్లా వెళ్ళి ట్రై చేస్తే ఇష్యూస్ వస్తాయి, బట్ మాకు కూడా అట్నే వచ్చింది, అది రాలేదు పేమెంట్, ఇప్పుడైతే రాలేదు. బట్ సెకండ్ పేమెంట్ నుంచి అట్లా కొంచెం కొంచెం మనం చేసుకున్న. సో మీ సెకండ్ పేమెంటే ఫస్ట్ పేమెంట్ కదా? సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది? 8K. ఫస్ట్ పేమెంట్ 10K హోల్డ్లో ఉండింది. సెకండ్ పేమెంట్ 8K తర్వాత 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి అట్లా వస్తుండే పేమెంట్. అవును, మీరు గ్యాప్ ఇచ్చి చేశారు. తిని చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది ఎట్లా అయ్యేదంటే, నాకు డ్యూటీకి వెళ్ళాలి, మార్నింగ్ లేస్తే 10:30కి డ్యూటీకి వెళ్తే అప్పుడు నా వర్క్ అవర్స్ వేరే ఉంటుండే, మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఉంటుండే. టైం ఉండేది. సో పాప చిన్నది,
అప్పుడు అత్తమ్మ వాళ్ళు మాట్లాడుతుంటే అంత బెటర్ గానే ఉంది కానీ కొంచెం చిన్న కోపం ఉంటది కదా, అవును. దానివల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా. వాళ్ళు బెటర్ గా చూసుకోలేదని అనను. నేను ఎక్కువ వెళ్ళదాను కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ నన్ను వదిలిపెట్టి ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా వెళ్ళాను ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికి. సో అప్పుడు పాపను చూసుకోవడము, స్నానం పోయడము, అవన్నీ తానే చేసి డ్యూటీకి వెళ్ళేవాడు. రీసెంట్ యంగ్ కపుల్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు పాపను ఎలా చూసుకోవాలి ఇదేమి కూడా. ఖచ్చితంగా ఈయననే చూసుకున్నాడు. మీ పేరెంట్స్ కానీ సపోర్ట్ ఉండాలి. అప్పుడు సపోర్ట్ లేదు. పాప పుట్టి 6 days అవుతుంది, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎట్లా చూసుకోవాలో అంటే అత్తమ్మకి హెల్త్ బాగుండదు, మా అమ్మకి హెల్త్ బాగోదు, మా మమ్మీ ఏమో రాలేదు. మళ్ళీ మమ్మీకి లీవ్స్ కూడా ఉండవు ఎక్కువ. గవర్నమెంట్ జాబ్ కాదు. ఇంకా నాకు చిన్నదాన్ని అయిన కంటే కొంచెం నాకు ఎక్కువ ఏం తెలియదు. ఇంకా చూసుకునేవాడు. ఇంకా మళ్ళీ అరే ఇంకా మొత్తం నీ మీద పడి జాబ్ చూసుకోవాలి, డైలీ వంట చేసి ఇంట్లో పని చేసి పాపకి స్నానం, మా పాపకి ఫస్ట్ స్నానం ఆయననే పోసిండు. అంటే బాగా చిన్న, నాకు ఎత్తుకోవడానికి రాదు. ఇంకా భయం వేస్తుంది కదా. అంటే ఇంటి దగ్గర వాళ్ళు నార్మల్ గా అడిగితే పోస్తారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని అడిగితే సరే అన్నారు కానీ రాలేదు టైంకి. అయితే మంచిగా అనిపించలే మాకి, అంటే అడిగితే రాలేదు అని చెప్పేసి. పాపకి స్నానం పోసడానికి కూడా ఎవరు లేరు, మస్తు బాధపడ్డా బ్రో, చాలా అంటే చాలా బాధపడ్డా. ఎవరిని ఎందుకు అడగాలి, నేనే పోసుకుంటా. మళ్ళీ వాటర్ ముక్కులోకి అట్లా పోతే ప్రాబ్లం అవుతుంది కానీ భయం అయింది. కానీ మంచిగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని మంచిగా పోసుకున్నా. ఆ వీడియో కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేసాం కానీ వైలెన్స్ కింద డిలీట్ అయిపోయింది. చిన్నపిల్ల కదా. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి నా పాప. కాకపోతే అందరు అంటారు కదా అది ప్రాబ్లమ్స్ లాగా నాకు అప్పుడు అనిపించినాయి. బట్ ఇప్పుడు అవి ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు ఇవి ఫేస్ చేయలేరు. అంటే ఇక్కడనే గొడవలు అయితే మాక్సిమం. అవునవును. అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఉండక గొడవలు అయితే ఉంటాయి, నువ్వు చేయి అని చెప్పి. అవునవును. ఎన్ని రోజులకి తగ్గింది కామెర్లు అది? ఒక హాస్పిటల్ అయితే. ఇందులో ఇంకొకటి ఏంటంటే తిననేమో వేరే హాస్పిటల్లో, పాపని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తన దగ్గర ఎవరు లేరు, తను వేరే హాస్పిటల్లో ఉంచి నేను పాపని వదిలేయద్దు అట్లా అంటారు కదా, సిజేరియన్ అయింది కాబట్టి. బట్ కాకపోతే పాప కోసం నేను ఏం చేయాలి, తప్పదు. ఒక 1.5 hour బాక్స్ లో పెట్టి మళ్ళీ తీసుకురావాలి. ఒక 2 days లో క్యూర్ అయిపోయింది. ఆ దేవుడిదో ఏమో తెలియదు కానీ తొందరగా క్యూర్ అయిపోయింది. చాలా టఫ్ జాబ్ బ్రో. అప్పుడు మీ ప్రొఫెషన్ చూసుకోవాలి, పాపని చూసుకోవాలి, సిజేరియన్ వైఫ్ ని చూసుకోవాలి, అమ్మని హాస్పిటల్లో పెట్టి. ఇంకొకసారి ఎలర్జీ కూడా అయింది నాకు, ఈ బేబీ చిన్న ఉన్నప్పుడు. సిజేరియన్ వల్ల ఫుడ్ పులుపు తింటే పడాక ఎలర్జీ. ఫుడ్ ఎలర్జీ. అప్పుడు మొత్తం గోకేసాన్ని హాస్పిటల్. ఈమె చిన్న బ్యాగ్ లో ఎత్తుకొని ఈయన అక్కడ బయట కూర్చొని నేను హాస్పిటల్ అంటే లోపలికి వెళ్ళి చూపించుకొని మేము ముగ్గురమే. అప్పుడు ఎవరు రాలేదు ఎక్కువ. మస్తు ఇబ్బంది అయింది అప్పుడు చాలా. 14 Pro Max ఐఫోన్ 14 Pro Max ఇచ్చేసావు. అది రీసెంట్ గానే జస్ట్ 3 months ముందు అనుకుంటా కదా. బట్ అంతకంటే ముందు తను నాకు 11 ఇచ్చింది. అవును. అది ఎట్లా అంటే సర్ప్రైజ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అసలు తర్వాత నాకు ఫీల్ అయింది నా దగ్గర ఎక్స్ఆర్ ఉంది 11 వాడుతుండు అని. నేను ఆ ఫోన్ అసలు ఫోన్ అలాంటి ఫోన్ యూజ్ చేస్తాను అని కూడా అనుకోలేదు. అంత సర్ప్రైజ్ ఇచ్చింది తను. అలా అప్పుడే ఫిక్స్ అయిపోయినా దానికి ఏదైనా ఒకటి దానికంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి. గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం అని కాదు కానీ నన్ను హ్యాపీ చేసింది. నేను ఫస్ట్ నుంచి ఒకటే అనుకుంటా, అది నన్ను ఇంత హ్యాపీగా ఉంచుతుంది కదా, తనని ఇంకా బెటర్గా నేను అది ఎక్స్పెక్ట్ చేయనంత హ్యాపీగా ఉంచాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ప్రతిసారి. అంతే, గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడము అలా. అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న కామెంట్స్ అంటూ ఉంటారు కదా, ₹1,00,000 మొబైల్ ఇస్తే ఎవడైనా ఐ లవ్ యూ చెప్తారు బ్రో. అంటే మాకు మ్యారేజ్ అని తెలియదు కావచ్చు మేబీ వాళ్ళకి. అంటే ఆ రీల్లో పాప కనబడది, తను నేను గర్ల్ ఫ్రెండ్ అనుకొని అంటూ ఉంటారు. నాకు అనిపించింది అంటే నేను ఇన్నర్ గా అనుకున్నాను. నేను డౌన్ టు ఎర్త్, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో అప్పటి నుంచి నా ఎంబడి ఉంది తను. తన హ్యాపీగా లైక్ ఎవరో ఏమనుకుంటా మనకెందుకు, తన హ్యాపీగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి నేను అన్ని తన హ్యాపీనెస్ కోసం అన్నీ చేస్తాను. మీరు 143 అని ఫోన్లో పెట్టారు, అది మేము చూడలేదు కాబట్టి ఒక లైన్ చెప్పి తనకి ప్రపోజ్ చేయాలి. సేమ్ వే నువ్వు కూడా ఒక లైన్ చెప్పి ప్రపోజ్ చేయాలి. ఇంట్రోవర్ట్స్ అలాగే ఉంటుంది. నేను చెప్పడు అసలు, నేనే చెప్తావు ఎప్పటికి, నేనే చెప్తాను. అయితే ఫస్ట్ నువ్వే చెప్పేసి. ఈ హార్ట్ ఏమో నాది, దీనికి ఓనర్ ఏమో నువ్వే చింటూ. వావ్, చూడు బ్రా క్రియేటివిటీ. సిటీ మొత్తం చింటూ అంత సాంగ్ బాగా ఫేమస్ చింటూ. సో నేనే బాగా చెప్పాను. ఒక మూమెంట్ ఉంటుంది మనకి, ఎలా అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్కి అబ్బాయికి ఎటువంటి పెయిన్ వచ్చినా ఎవరితో చెప్పడు, లోపలే ఫీల్ అవుతాడు. అందులోనే మనోడు ఇంట్రోవర్ట్ ఒకటి. నువ్వు వచ్చినప్పటికి నువ్వు ఇతను ఏదైనా తీసుకున్నా, బాపది ఏదైనా కష్టాలు వచ్చినా ఇంట్లో చెప్పుకోలేవు కరెక్ట్గా, ఎందుకంటే చెప్తే నువ్వే చేసుకున్నావు కదా ఏడు అన్నట్టు ఉంటుంది అని మనం అనేసుకుంటాం. వాళ్ళు తీసుకోవచ్చు మంచిగా. అలా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేవు అసలు. మేము పేరెంట్స్కి చెప్పాను, చెప్పేంత సిచ్యువేషన్ ఇప్పటివరకు ఏం రాలేదు. అంత పెద్ద గొడవలు కూడా ఏం కాలే. అంటే 1 hour కంటే ఎక్కువ ఉండదు గొడవ, వెంటనే మాట్లాడుకుంటా. అంటే ఇంట్లోనే ఉంటాం కదా, ఫేస్ చూస్తే ఇట్లా నవ్వు వస్తుంది, అది అక్కడికి మళ్ళీ ఎందుకు అట్లా అన్నావు అంటే నువ్వే అన్నావు అట్లా అనుకుని మళ్ళీ మాట్లాడేసుకుంటాం. ఓకే. ఇంకా బయటికి వెళ్ళిపోతే కాల్ చేస్తున్నాడు అంటే మిస్ కాల్ ఇచ్చి వదిలేయడం, ఎంటీ మెసేజ్ చేయడం,
ఒక డాట్ పెట్టి పంపడం అట్లా చేసి నేనే ఫస్ట్ అట్లా చేస్తూ ఉంటా. ఫస్ట్ ఆయన అసలు మాట్లాడు, నేనే ఫస్ట్ మాట్లాడాలి. లేదు ఎట్లా అంటే చిన్నగా ఏదంటే మాకు మా విషయాల కంటే పక్కన వాళ్ళ విషయాల మీద మాకు ఎక్కువ గొడవ మళ్ళీ అనిపిస్తుంది పక్కన వాళ్ళ కోసం వాళ్ళ కొట్టుకోవడం గురించి అవసరం. మనం గొడవడడం ఏంది అని చెప్పేసి మేము ఏం చేస్తుంటాం అంటే చిన్నగా ఏదైనా డిస్టర్బెన్స్ లాగా అనిపించింది అనుకో, అది కిచెన్లోకి బోల్ దోమేటప్పుడు నేను ఫాస్ట్గా దోమడం, వాష్ చేయడం, అవి ఎత్తేయడం, సౌండ్ చేయడం, అంటే అది కూడా phone ఇట్లా గట్టిగా మాట్లాడడానికి పెట్టడం మాట్లాడవే నాతోని మాట్లాడడం చెప్పడానికి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ ఇంటిమేషన్ ఇస్తాడు కానీ ఫస్ట్ నేనే పోయి మాట్లాడాలి. సో పెద్ద పెద్ద గొడవలు ఏం పెద్ద గొడవలు ఇంతవరకు ఏం కాకపోతే కాలేదు. ఎందుకు అని అంటే ఏది ఉన్నా కూడా ఇద్దరం కూర్చొని సాల్వ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం చేసుకుంది ఒక మాట్లాడుకుంటాం కూర్చొని ఏదైనా గొడవ అయితే. ఒక 2-3 days అయినా చిన్నగా నడిచింది అనుకో కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటాం. ఎందుకైంది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది క్లియర్ చేసుకుంటాం మాది మేము. ఫ్రెండ్స్కి కూడా ఎవరికి చెప్పను, ఎవరి దగ్గర పోనివ్వను అసలు. ఇంట్లోకే అంత పెద్ద గొడవలు కూడా ఏం కాదు. ఒకసారి తిట్టిండు పాప విషయంలో, కింద పడేసిన అనుకోకుండా. అయ్యో ఆమె అనుకోకుండా పడ్డది, వచ్చి నన్ను తిడితే నేనేం చేస్తా. అంటే అప్పుడు ఆ ఎమోషన్ లో నాకు ఎట్లా అంటే తిట్టలేదు కానీ నా దగ్గర ఉంది, ఏడుస్తుంది. కాల్ చేసి చెప్తే తొందర వచ్చింది. ఇట్లా నా దగ్గర నుంచి గుంజేసుకొని ఇట్లా కిందకి మీదకి చూసాను. అది కొంచెం బాధ అనిపించింది, అంటే ఏం చేస్తున్నా చూసుకోకుండా అని. అందుకే పాపం తను నిద్రపోతున్నప్పుడు కొట్టావు కదా. నిద్రపోయేటప్పుడు స్లాప్ చేసి అలవాటైంది బ్రో నీకు. మంచిగా అనిపిస్తుంది, తొందర పడుకుంటాడు బాగా. ఎందుకు కొట్టావు? నిద్రపోయేవాడిని ఎందుకు కొట్టావు? లేపడానికి కొట్టావా? పాపం కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చి పడుకుంటాడు. ఇంత తినేసి 8కి 9కి పడుకుంటాడు. కొట్టచ్చు అలాగే. వీళ్ళు మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటారు బ్రో, ఈవిడని దుగ్గుగాడు. ఈ విషయం నేను ఒప్పుకోను, పడుకుంటది కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రీవియస్ గా అంటే కొంచెం రెస్టారెంట్ తను సిజేరియన్ కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. పాపను చూసుకోవడం చాలా టఫ్. అంటే ఒకటి ఉంటది, ఎట్లా అంటే నిద్ర వస్తుంది కానీ నిద్ర పట్టదు. అవును, కొంచెం కాన్షియస్గా ఉంటాం. పాప కాబట్టి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు అంతే, పూర్తి నిద్రలో ఎవరు ఉంటారు. ఒకవేళ కింద పడిపోతుందా వెళ్ళిపోతుందా అన్న కాన్షియస్ లో లేచిపోతాం. చూసుకుంటే బాగానే ఉంటుంది, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లేస్తాం. ఆమె మంచిగా పడుకుంటుంది. తన ఫేస్ లో నీకు బాగా ఇష్టమైంది ఇది వెంటనే చెప్పాలి. పల్లె ఇష్టం నాకు. చాలా వీడియోస్ లో మొన్న కళ్ళు అని చెప్పు. లేదు, పళ్ళు మాత్రం ఇష్టం. ఎందుకంటే ఇట్లా పళ్ళు ఇట్లా ఉంటాయి కదా, బట్ నాకు అది బాగా ఇష్టం. నేను చాలా వీడియోస్ లో చెప్పిన ఆల్రెడీ. అనివేన్గా ఉంటాయి కానీ ఇష్టం. బట్ ఎందుకో నాకు అది చాలా ఇష్టం. అట్లా అంటే నిజంగా బాగుంటాయి, నిజంగా చెప్తున్నా, సీరియస్ చాలా ఇష్టం. బటర్ఫ్లై లా ఉన్నావు బ్రో సీరియస్లీ. నాని జాను ఇంటర్వ్యూలో కూడా తను బటర్ఫ్లై లాగే వచ్చింది ఆ రోజు, పప్పులు వేసుకుని. నీకు ఇష్టమైంది ఏంటి మావాడి ఫేస్ లో? స్మైల్, డింపుల్స్. నాకు అంటే డింపుల్స్ ఉన్న బాయ్స్ అంటే కొంచెం మంచి అట్రాక్షన్ ఉంటుంది కదా ఫేస్. హీరోస్ లో కూడా డింపుల్స్ వేస్తా. నాకు డింపుల్స్ అంటే బాగా ఇష్టం. డింపుల్స్ పడతాయి కాబట్టి మా పాపకు కూడా అట్లా పడతాయి. నా పోలిక. అయ్యో నీదే. నా పోలిక ఫాదర్ పోలిక వస్తే మామూలు ఎట్లా పంచు అంటే నాలా ఉంటది, ఆ నోరు మాత్రం తందే వాగుతా ఉంటది ఇట్లా. కాకపోతే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది నాకు. అప్పుడప్పుడు చిరాగా చాగా ప్లీజ్ అని చెప్తాను. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నాడు కానీ కార్లో వెళ్ళేటప్పుడు సాంగ్స్ బంద్ చేసి నేను మాట్లాడుతున్నాను. నార్మల్ నిన్న నైట్ పడుకోవా ప్లీజ్ అంటాడు. హైదరాబాద్ వస్తుంటే ఇంటి దగ్గర స్టార్ట్ చేసింది. జస్ట్ ఇట్లా కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నాం, తిన్నాం. నైట్ టైం జర్నీలో పడుకుంటారు కదా, నిద్ర రాదా, అందుకని ఎయిర్పోర్ట్స్ పెట్టుకుంటాను పడుకోవని చెప్పిన. ఎయిర్పోర్ట్స్ ఎందుకని చెప్పి నాన్ స్టాప్ మాట్లాడుతున్నది. కొంతవరకు ఆపా అని ప్లీజ్ అంటే కథ మళ్ళీపోయి. నేను డ్రైవింగ్ చేసే వాళ్ళు నైట్ టైం నిద్ర వస్తే పక్కన పడుకుంటే అని మాట్లాడతాను. అది అర్థం తీసుకోవాలి నువ్వు. అంటే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం కదా, కరీంనగర్ వెళ్ళే వరకు మాత్రమే మాట్లాడదామని. సో నీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి? అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్ అయి ఉంటుంది ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఇప్పటివరకు. మీకు అంజిత్లో? బిహేవియర్ అంటే గట్టిగా అందరి ముందు తిట్టడము ఇట్లా చేస్తారు కదా, అట్లా ఏం చెయ్యడు. కామ్ ఉంటాడు, ఏదన్నా మెల్లగా వచ్చి చెప్తాడు. ఓపిక బాగా, అంటే పనులు చేయనీకి భరించనీకి ఓపిక ఉండాలిగా. నేను వంట చేస్తున్నాడు కదా, నచ్చకపోయినా వింటాడు. ఏదన్నా చెప్పినా కూడా, అంటే డ్యూటీ నుంచి పోయేసినాక టైర్డ్ ఉంటాడు కదా, నచ్చకపోయినా వింటాడు. అంటే బ్రో జామ్లో చికెన్ మసాలా వేసుకుని తినాలా? ఏదో టేస్ట్లు అన్ని తాగుతుంటే అట్లా చేస్తాడు. ఎగ్ ఇట్లా ముంచుకొని తిను అంటాడు టీలో. ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి కదా, అందుకోసం అని. అన్నంలో కూడా జామ్, అది కిసాన్ జామ్ ఉంటుంది, అది వేసుకొని ట్రై చేయాలి డిఫరెంట్ గా. మనకి థాట్స్ ఎట్లుంటాయి అంటే షెఫ్ యాజ్ ఏ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటా. చేస్తాడు ఇంట్లో నా మీద కూడా. నీ మీద అంటే అవి చాలా వేసినావు, డిఫరెంట్ పాస్తాలు వేసి పెట్టినావు నాకు. చేసి పెట్టిన, బట్ తినడానికి అయితే బెటర్ గానే ఉంటాయి. బాగుంటాయి, మంచిగా చేసి బిర్యానీ చికెన్ మంచిగా చేసి. అంటే మీరు తింటారా ఎవరికైనా పెడతారా? లేదు బ్రో, ఇంట్లో పెడతాడు. పిజ్జా చేస్తాడు, మంచిగా చేస్తాడు. లేదు బాగానే అంటే ఉంటాయని నేను అనుకుంటున్నా, తను చెప్పాలి ఇప్పుడు ఎట్లుంటాయి. మా ఇంటికి వెళ్తే కూడా వెజ్, మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ తినరు,
వెజ్ బిర్యానీ చేసి పెడతాడు మమ్మీ వాళ్ళకి. అంటే మామూలుగా నేను వచ్చి తినచ్చా లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకుని రావాలా? లేదు తినొచ్చు, సూపర్. అంటే నేను చేస్తే భయపడాలి, నేను చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రొఫెషనల్ కదా బ్రో, మీరు చేసింది అదే కదా. హాస్పిటాలిటీ నా యాక్చువల్లీ ఏంటంటే కాక్టైల్స్, మిల్క్ షేక్స్, F&Bలో 2 చేశాను, కానీ కొత్త అన్ని నేర్చుకుంటూ ఉంటాను. బట్ ఫుల్ లెంత్ కోర్స్ చేయలేదు అప్పుడు, మన దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండా, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల జస్ట్ నేర్చుకుని వదిలేసి అక్కడ వరకు వెళ్ళాను అంతే. మామూలుగా పేరెంట్స్ చదువుకుంటారు పిల్లోడు అని చెప్పి కొంచెము సేవ్ చేస్తారు మనీ. అంటే మీకు వెనకాల నుంచి డబ్బులు కానీ రావడము, పేరెంట్స్ సపోర్ట్ కానీ, ఆస్తులు కానీ అలాంటివి ఏమీ లేవా? అంటే తాతయ్య వాళ్ళ సైడ్ నుంచి ఉంటుండే, నాన్న డ్రింక్ చేసి అంటే నాన్న తక్కువ చేయాలని కాదు, ఎవరికైనా నాకంటే జరిగింది చెప్పడం అంటాడు. బట్ ఏంది అని అంటే ఫర్దర్ గా అందరికీ చెప్తున్నా, ఎట్లా అంటే ఒక ఫాదర్ ఇట్లుంటే పిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అదొకటి నేను పోర్ట్రే చేస్తాను. మా నాన్న తక్కువ అని నేను కాదు, బట్ ఏంటంటే వాళ్ళు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఎట్లా అంటే అవతల వాడి నుంచి ఒక మాట వినాల్సి వస్తుంది. మీ నాన్న ఇట్లారా, మీ అయ్యి ఇట్లా అని పచ్చిగా చెప్తాను, మీ అయ్యి ఇట్లారా అని చెప్పేసి అంటారు ముఖం మీద. మా నాన్న ఎలాంటి వాడైనా కూడా నాకు బెటరే, నా వరకు బెటరే. బట్ అవతల ఒక మాట అంటుంటే కోపం వస్తుంది, ఆబ్వియస్గా డెఫినెట్గా కోపం వస్తుంది. బట్ ఏంటి అంటే సిచ్యువేషన్స్, వాళ్ళు డ్రింక్ అడిక్ట్ అయ్యి చాలా మంది ఉన్నారు అట్లా. నాకు చాలా మంది మెసేజ్ కూడా చేశారు, నా పరిస్థితి కూడా ఇట్లా ఉందని చెప్పేసి. ఒక్క విషయంలో నాకు కోపం వస్తుంది, అమ్మ నాన్న మీద తప్పితే అంతకుమించి ఏముండదు. అమ్మ మీద అంటే నాన్న చేయడం వల్ల అట్లా అయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 50% సెట్ అయిపోయింది హాస్పిటల్లో చూపెట్టడం కొంచెం. సో అందుకోసం నా వీడియోస్కి ఎక్కువ తీసుకురాను. నేను ఎట్లా అంటే సింపతి గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ వీడియో కూడా నా లైఫ్ స్టోరీ వీడియో ఎందుకు చెప్తే బాగుంటది కదా అని ఎక్కువ రారు వాళ్ళు. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది ఎక్కువ. అప్పుడప్పుడు మేము వెళ్ళేసి వస్తాము, అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంటికి వస్తే 2-3 days ఉండి వెళ్తుంది. నాకు ఒకటి ఏంటంటే సింపతి గెయిన్ చేసుకోవడం వద్దు, మనం ఏది చేసుకున్నా మనం ఉన్న. కాకపోతే ఆ రోజు ఆ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా లో అయినా నేను. అరే ఫ్యామిలీ ఎందుకు ఇట్లున్నారు, అందరూ మంచిగా ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు కదా, నేను ఇంత కష్టపడుతూ వస్తున్నా కూడా నా లైఫ్ ఎందుకు ఇట్లా అవుతుంది. ఆబ్వియస్గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తను నా పక్కనకు వచ్చిన తర్వాత నేను కొంచెం బెటర్గా సెటిల్ అయినా. బెటర్గా అంటే పక్కన ఒక అమ్మలాగా గైడెన్స్ ఇస్తారు చూసినా బ్రో, సేమ్ నాకు మా అమ్మ కంటే ఎక్కువ. నేను ఎక్కువ అని కాదు కానీ ఎక్కువనే కాదు, అది అంతే. ఎందుకంటే లేదు కదా అట్రాక్షన్ లేదు కదా. చాలా మంది నాకు బయట నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, పెళ్ళమ్మ ఎక్కువ అయిందారా అని చెప్పేసి. అంటే ఒకవేళ నేను డెఫినెట్గా చెప్తా ఎక్కువనే. ఎందుకు చెప్పాలా, నాకు అమ్మతో చిన్నప్పటి నుంచి ఇంటరాక్షన్ లేదు, అంత పెద్ద బాండింగ్ లేదు. అమ్మలా నా పక్కన వచ్చింది బ్రో, నేను ఎట్లా అమ్మలాగానే డెఫినెట్గా చెప్తున్నా, అమ్మనే అనుకుంటాను నేను. చాలా పాయింట్స్ వచ్చావు, ఇంకా వెళ్ళిపోతున్నాయి పాయింట్స్, ఇన్ఫినైట్ పాయింట్స్ వచ్చేసినాయి నీకు. అంటే కావాలని చెప్పడం కాదు, అది నిజంగా నీ పాస్ట్లో అమ్మ లేదు. బేసిక్గా అమ్మ ఉన్నా కూడా లేనట్టే కదా. ఆ మారల్ సపోర్ట్ కానీ చిన్నప్పటి నుంచే సపోర్టివ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ సపోర్ట్. మీరు మీ ప్రొఫెషన్ ఇప్పుడు చేసేది అక్కడ కరీంనగర్లో చేస్తావు జాబ్ చేస్తావు? ఏ జాబ్ చేస్తావు? యాక్చువల్గా నాది ప్రీవియస్గా ఒక దగ్గర జాబ్ చేస్తుండే బ్రో, ఇప్పుడు వేరే దగ్గర షిఫ్ట్ అయింది. సో షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఓన్లీ F&Bలో డ్రింక్స్ మాత్రమే చేస్తున్నాను, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, కస్టమైజేషన్ కేక్స్కి ఆర్డర్ తీసుకుంటూ ఉంటా. అదొకటి కొంచెం ఫ్రంట్ ఎండ్లో హ్యాండిల్ చేసుకుంటా. ఫ్రంట్ ఎండ్ చూసుకుంటాను ఇప్పుడు, కొంచెం కస్టమర్ని హ్యాండిల్ చేయడము, వాటిని వాళ్ళకి ఎట్లా కస్టమైజేషన్స్ కావాలి ఇవన్నీ చూసుకుంటూ ఉంటా. సో అట్లా సూపర్వైజ్ చేస్తూ ఉంటా నా కింద స్టాఫ్ని. సో నా డ్యూటీ ఎట్లా అంటే వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 to నైట్ 10 వరకు అయిపోతుంది. సో 10కి అయిపోతుంది అని చెప్పని ఇంటికి వచ్చేసరికి టైం పట్టిద్ది ఆబ్వియస్గా, డెఫినెట్గా కస్టమర్స్ ఉంటే టైం పడుతుంది, ఆగాలి. సో దెన్ అట్లా చేసుకుంటూ వస్తున్నా. మరి కరీంనగర్లో సరిపోతుందా మీకు వచ్చే ఇన్కమ్? ఎందుకు సరిపోతుందని అడిగితే తను అడ్జస్ట్ అయి ఉంటుంది కదా బ్రో, అంతకంటే ఎక్కువ ఏం కావాలి, సరిపోతుంది. ఓకే, మామూలుగా షాపింగ్ అయితే చేస్తా గట్టిగా. షాపింగ్ చేస్తావా? అమ్మో, షాపింగ్ అది చేస్తే ఖచ్చితంగా ఒక 50K రావాలి మనకి. బాగా అడ్జస్ట్ అవుతాడు ఇంకా మినిమం ఒక 50K రాకపోతే కష్టం. ఇలాగ షాపింగ్ అదే ఈ ఒక్క షాపింగ్ కాదు చెప్పలేను కానీ మా మట్టుకైతే సరిపోతుంది. డుగ్గు షాపింగ్ కూడా కదా, డుగ్గుకి దానికి సైకిల్ కొనాలి. సైకిల్ ఒకటి కొన్నావు చూసాను, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు తనని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి వాళ్ళిద్దరే కదా, ఇద్దరే బ్రదర్స్ లేదు, సిస్టర్స్ లేదు, సింగిల్ డాటర్. మాకు అనిపించింది ఎట్లా అంటే నేను తీసుకొచ్చేసిన వాళ్ళ హ్యాపీనెస్ని. అంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది తను అక్కడ ఉంచడానికి కారణం ఏంటి అని అంటే నిన్ను మిస్ అయిపోయారు వాళ్ళు, తను ఉంటే నన్ను హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇద్దరం అనుకొని, ఎక్కువ వేరే అందరికీ ఏం తెలియదు కదా. సో వాళ్ళ హ్యాపీనెస్ మనకు సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంచుతాను. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే ఇన్నేళ్ల కష్టం అనిపిస్తుందా మీకు? పాత వీడియోస్ చూసి నవ్వుకుంటాం కూడా కదా, ఎప్పటికి చూస్తాం. అంటే ఒక 3-4 years మీ ఎఫర్ట్ పెట్టింది దీని మీద? 3-4 years. ఇప్పుడు ఈ ప్రీవియస్ గా మంచిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ జాన్ నుండి స్టార్ట్
ఓకే డే బై డే లాస్ట్ 6 months నుంచి కన్సిస్టెంట్ ఎఫర్ట్. తన ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది నా దానికంటే తన నెక్స్ట్ తను ఎట్లా అంటే అటెన్షన్ ఎట్లా గ్రాబ్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ నేను నైట్ డ్యూటీ చేసి 10:30కి వస్తా కదా, నాకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, పాపకు తినిపించి తను పడుకున్న పెట్టిన తర్వాత నాకు పెట్టి ఇక ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది, ఎడిటింగ్ మార్నింగ్ వరకు కొట్టేసుకుంటుంది. నేను లేస్తూ నీ పక్కన కూర్చుంటాను అంటే వద్దు నువ్వు పడుకో, రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి. సో నేను పడుకుంటా. అంటే అప్పుడప్పుడు నేను బాగా కష్టపడుతున్నాను, నేను కూడా పడుకోకుండా ఉంటాను, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు, అవసరం మా డ్యూటీలో నిద్ర వస్తే స్టంట్ ఎందుకు పడుకో అంటాను. సో చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తను కాసేపు పడుకుంటుంది, నేను ఇంట్లో వర్క్ చూసుకుంటాను, బోల్ క్లీన్ చేసుకోవడం. లేపడు అంటే పాపం ఎప్పుడు ఎడిట్ చేసి పడుకుంటాను, లేపకుండా ఇల్లు ఉడ్చి బోల్ తోమి వంట ఇట్లా చేసి రొటీన్ గా నాకు ఒకటి ఉంటుంది, పోయేటప్పుడు లేపే దుగ్గానికి లేచి బ్రష్ చేపించి స్నానం చేయాలి, డైలీ వర్క్ అది, డైలీ వర్క్ అది ఒకటి వినదా ఆమె అసలు. అందుకే సో అదొకటి చేసేసి తర్వాత తను లేపి ఏమైనా చేసుకొని తినేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి చేసి పెడతాడు వెళ్తాడు, అప్పుడప్పుడు తను చేస్తే నేను కూడా తింటా, కానీ చాలా మటుకు పొద్దున అసలు ఏం పెట్టకుండా పంపుతా. లేదు చాలా బాగా చేస్తుంది, ఇప్పుడు నేర్చుకుంది. యాక్చువల్గా ఇంకోటి చెప్పాలి, తను నా దగ్గరకు వచ్చిన స్టార్టింగ్ లో తనకి ఏం రాదు, జస్ట్ ఇట్లా వాటర్ హీట్ చేయడం తప్పితే. అది కూడా ఎట్లా పిండి ఆ సరిపేసి అనేసి మళ్ళీ తీసి ఉల్లారేయడమే అట్లా చేసేదాన్ని. దగ్గర నేర్చుకో, అందుకే అడ్జస్ట్ అని ఎందుకంటానంటే ప్రతిసారి అన్ని నేర్చుకుంటూ వస్తుంది తప్పితే అంటే అన్ని కంప్లీట్ చేసుకున్నాను ఎట్లా నేర్చుకోవడం. సో వీడియో తీయడము, ఎడిటింగ్, thumbnail, SEO వర్క్. thumbnail వేరే వాళ్ళు SEO అన్ని తనే సెట్ చేసుకుంటాను. అవి నేనే. ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు మరి? ఎడిటింగ్ అంటే నేర్చుకోవడం ఏం లేదు కానీ అంటే VN లో చేయాలి అని తెలుసు, చేస్తుంటే అక్కడ మ్యూజిక్ సింబల్స్ అవి వస్తాయిగా, అట్లా అవి ఇవేంటివి అని అన్ని చూస్తూ అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఆర్ఆర్లు అంటేనేమో ఇట్లా కామెడీ సీన్స్ ఎక్కువ చూస్తా కాబట్టి ఇట్లా చూసేటప్పుడు స్ట్రైక్ అవుతుంది, ఈ డైలాగ్ వేస్తే బాగుంటది అని. అట్లా అంటే బ్రహ్మి అంటే నాకు బాగా ఇష్టం, చాలా ఫేవరెట్, DPs కూడా పెట్టుకుంటా, అంత ఇష్టం. అట్లా తెలిసిపోద్ది ఎక్కడెక్కడ ఏమేస్తే బాగుంటుంది, కానీ అవే హైలైట్ అవుతాయి ఇంకా తర్వాత ఎడిటింగ్. అవునవును. సో మీ మ్యారేజ్ లైఫ్ చూసుకుంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరిది ఎక్కువ పెరిగింది, ఎవరిది ఎక్కువ తగ్గింది? అంటే కాంట్రిబ్యూషన్ అనుకోవచ్చు. ఓకే ఓకే. లవ్ పరంగా అరే నేను ఇంకా ఎక్కువ ప్రేమించేస్తున్నాను మీకు ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే ఇంకా తగ్గింది అని ఏమన్నా అనిపిస్తుందా? నువ్వు చెప్పు ఫస్ట్. తగ్గింది అని ఏమనిపించదు, బట్ ఏంటంటే ఫస్ట్ అయితే ఎట్లున్నామో ఇప్పటివరకు అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. బట్ నాకంటే ఎక్కువ కొంచెం తనే నా పైన చూపెడతామో నాకు ప్రతిసారి అనిపిస్తుంటుంది. నాకైతే నా ఇన్నర్ ఫీలింగ్ అదే అనిపిస్తుంటుంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇంట్రోవర్ట్ కదా, ఎక్కువ పైకి చెప్పలేడు, నేను పైకి చెప్తాను, ప్రతిదీ ఓపెన్ అవ్వడం వల్ల నాది ఎక్కువ పోర్ట్రేట్ అవుతుంది అని అనిపిస్తుంది నాకంతే. సో యూట్యూబ్ జర్నీకి వస్తే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది అని అనిపిస్తుందా మీకు? అంటే మేము అట్లా అనుకోము, డబ్బుల పరంగా అనుకోలేదు, ప్రతిసారి చెప్తున్నా. అంటే నేను మాకు ఎట్లా అంటే సబ్స్క్రైబర్స్ అని అన్నారు కదా, ఫ్యామిలీ అని చెప్పేసి నేను అనుకుంటా ప్రతిసారి, వాళ్ళ నా ఫ్యామిలీ. ఇప్పుడు నాకు ఎవరు బ్యాక్ సైడ్ సపోర్ట్ లేరు కాబట్టి, ఫ్యామిలీ ఎక్కువ లేరు కాబట్టి వీళ్ళే నా ఫ్యామిలీ. భయం ఏంటి అంటే ఇట్లా పెళ్లి చేసుకున్నాం కాబట్టి మిస్అండర్స్టాండ్ చేసుకొని నెగిటివ్ వెళ్ళిపోతుందేమో అని చాలా భయం అయ్యేది. కాకపోతే అట్లయితే ఎవరు పెట్టరు కామెంట్, అంటే మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయితే చెయ్యలేదు, అట్లేం పెట్టరు. కానీ కామెంట్ పెట్టినప్పుడు ఒక 4-5 లైన్స్ పెడతారు పెద్దగా, మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ గా అనిపిస్తుంది. అండ్ ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా మేము, అందరినీ చేసుకోమని అంటే ఇట్లా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, అట్లా అర్థం చేసుకుంటాను భయం అవుతుంది అప్పుడప్పుడు. బట్ ఏంటంటే మీ లవ్ అనేది 100% అంటే బెటర్, ఎట్లా అంటే జెన్యూన్ అయితే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు, అది ఒకటి నమ్ముతాను నేను అంతే. ఇప్పుడు ఎట్లా అంటే ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు లవ్ చేసి ఇట్లా వీళ్ళందరినీ చెప్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటారు కదా. అట్లా ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, కానీ మీరు ఒకవేళ జెన్యూన్ అయితే సక్సెస్ అవుతారు. మీ ఇద్దరికి కామన్గా ఒకే ఫేవరెట్ సాంగ్ ఉంది, ఏది? అర్జున్ రెడ్డిలోది. నేను ఫస్ట్ ఒక స్క్రాప్ బుక్ ఇచ్చిన గుర్తుందా? అవును, బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది అర్జున్ రెడ్డి, రెడీ చేసి ఇచ్చిన. ఏ సాంగ్ అది? ఏమిటేమిటో సాంగ్. అందులో ఇప్పుడు దానిలో ఒక ఫ్యాంటసీ ఉంది మాకు ఇద్దరికి, ఆ సాంగ్ అదే ఏమిటేమిటో సాంగ్. బండితో వచ్చేటప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము, బైక్ మీద ఒక ఉంటది కదా, బైక్ మీద వెళ్తారు ఇద్దరు, యాక్సిడెంట్ అవుతుంది, అట్లా రీల్ చేయాలి ఎప్పటి నుంచి పడిపోతారు అలాగా. అంటే వైట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, ఇందాక వచ్చేటప్పుడు కూడా ఎవరో ఆరి పట్టుకొని పోతుంటే అదే అన్న నిపుణుల పర్యవేక్షణలో అన్నట్ట. ఓకే, మీరు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబ్ కపుల్ బేసిక్గా, ఎందుకంటే మీ ప్రొఫెషను మీరు చూసుకుంటున్నారు, యూట్యూబ్ చూసుకుంటున్నారు, అది అంత ఈజీ కాదు. దగ్గర 24 అవర్స్లో 20 hours వర్కే చేయాల్సి ఉంటుంది మీకు, అంటే పాప కూడా ఉంది కాబట్టి అంత ఈజీ కాదు మీకు. సో అప్కమింగ్ యూట్యూబర్స్కి మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి?
అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఫస్ట్, ఓకే ఎక్కువ అదే కోరుకుంటారు కదా. మన సైడ్ నుంచి ఇంకొకటి ఏంటంటే ఏది చేసినా జెన్యూనిటీగా చేసుకుంటే కంటెంట్ బాగుంటే వాళ్ళే చూసి ఆదరిస్తారు డెఫినెట్గా. మేబీ కన్సిస్టెన్సీ కూడా ఉండాలేమో, ఎందుకంటే మీరు చెప్తున్నారు రీసెంట్గా లాస్ట్ 6 months నుంచి చాలా కన్సిస్టెంట్గా వేస్తున్నాము మీరు వీడియోస్ అని చెప్పి. కన్సిస్టెన్సీ కూడా కావాలనుకుంటా. అంటే మనం ఎక్కువ యాక్టివ్లు ఉంటే వీళ్ళు ఉన్నారు అని, లేకపోతే మర్చిపోతారు డైలీ ఏదో ఒక పెట్టకపోతే అట్లా. అందుకే డైలీ మార్నింగ్ ఏదో ఒకటి. వాళ్ళకి ఎట్లా అంటే డైలీ లేచి మన ఇంటి పక్కన వాడికి గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తాం కదా. సో వాళ్ళకి ఎట్లా అంటే మన సైడ్ నుంచి హాయ్ ఉన్నారు ఓకే గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఇట్లా. మనల్ని ఇష్టపడే వాళ్ళకి ఎట్లా అంటే డైలీ ఒక అప్డేట్ ఇస్తూ ఉండాలని చెప్పేసి అంతే. వాళ్ళు కూడా కోరుకుంటారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేస్తారు ఏమైంది అసలు వీడియోస్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి. అవునవును. మీది కూడా మీ కింద కూడా అంటే మీరు పెట్టిన వీడియోల కింద కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి, మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు ఏ ఛానల్లో అని చెప్పి. ఫస్ట్ నిజంగా చెప్పాలి ఇంతవరకు ఒక ఇద్దరేమో చిన్న ఈ ఛానల్లో పడాలి చాలా వెయిట్ చేశాను అసలు. ఆ మెయిల్ మీ మెయిల్ వచ్చిన తర్వాత ఏవైనా ఇచ్చినా కూడా చిన్నగా కదా అది. ఇదంటే ఇప్పుడు అందరూ టీవీ అంటే పెద్ద అట్లా అనుకుంటారు కదా. సో ఫస్ట్ ఇందులోనే ఇవ్వాలని చాలాసార్లు అసలు మమ్మల్ని పిలుస్తారని కూడా చాలాసార్లు అనుకున్నాం. మాకంటే తర్వాత ఛానల్ పెట్టిన వాళ్ళు ఫేమ్ అయ్యి ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, వాళ్ళే చూసినప్పుడు అనుకున్నాం వీళ్ళకంటే ముందు పెట్టినాం మనకి ఎందుకు అసలు రికగ్నిషన్ రావట్లేదు ఏంటి. కాకపోతే మీ మెయిల్ వచ్చింది చూసారా, షాక్ అసలు. ఇట్లా నా చేతిలో ఉంది ఫోన్, వీళ్ళు రాగానే షాక్ అయినా. అంటే జోకులు లేకని అన్నట్టు చెప్పిన. నేను నమ్మలేదు మనల్ని ఎందుకు పిలుస్తారు. ఫస్ట్ అనుకున్నామని మనల్ని కూడా పిలుస్తారా ఇంటర్వ్యూ చేస్తారు మనం ఇట్లా అది ఇది అని. నేను ఇంటర్వ్యూస్ చూస్తా కపుల్స్ చేసినవి, కింద కామెంట్ ఖచ్చితంగా ఒక్కటైనా ఉంటది ఇలా చేయండి. వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్ కింద మా కామెంట్స్ కూడా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయినా పర్లేదు. వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేయకపోయినా పర్లేదు, మన గురించి ఒక ఇద్దరు అడుగుతున్నారు లేవే అది మనకు సరిపోతుంది. అంటే కింద కామెంట్ పెడుతున్నారు కదా అని అట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీరియస్లీ బ్రో, మీరు కావాలి అని చెప్పి ఆడియన్సే కమెంట్స్ పెట్టారు, మా అంజిత్ అండ్ కావ్య కావాలి అని చెప్పి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ ఆడియన్స్ వల్ల మీరు ఎక్కడైతే ఉన్నారు. అవును. ప్లస్ డుగ్గు పేరు కూడా అంజిత్లో ఏఎన్ తీశారు, కావ్యాలో వైఏ తీశారు, అన్య అని పెట్టారు. క్యూట్గా అన్య క్యూట్గా ఉంది అది కూడా. సో యూట్యూబ్ జర్నీలో నాకు తెలిసి రీసెంట్గా మీకు వచ్చి ఉండొచ్చు, మీకు అంటే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేశారు, ఏ వీడియో బాగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బాగా వెళ్ళిన వీడియో ఏది? అది యానివర్సరీ సెలబ్రేషన్ వీడియో, ఫస్ట్ హైప్ అయిన వీడియో అది. సర్ప్రైజ్. దాదాపు మా బర్త్డే వీడియోసే ఎక్కువ హైప్ అయినాయి. ఇది ఒకటి చెప్పాలి బ్రో, మేము పండగలు ఎక్కువ సెలబ్రేట్ నా ఫ్యామిలీ పరంగా ఎక్కువ చేసుకోను కదా. మాకు హ్యాపీనెస్ ఏంటంటే బర్త్డేస్ యానివర్సరీ వచ్చినాయంటే ఫ్యామిలీ అంతా మంచిగా కూడా చేసుకుంటాం కదా. ఇటు ఫ్యామిలీ సరిగా లేదు, మా ఫ్యామిలీ అంతే కాబట్టి ఇంకా మేము యానివర్సరీ చేసుకుంటాం, వాటిని మంచిగా చేసుకుంటాం. మేము ఫస్ట్ టైం మేము ఈ ఇయరే ఉగాది చేసుకున్నాం మా పాపతో కలిసి, మేము ముగ్గురం అదే ఫస్ట్ టైం తీసుకోవడం. ఓకే నైస్. సో బ్రో మీకు మామూలుగా గుర్తుపెట్టుకునేంత దిస్ ఈస్ హైయెస్ట్ పేమెంట్ ఐ హావ్ ఎవర్ రిసీవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పి మీకు అలాగే ఏమైనా అనిపించిందా? ఒకటి హైయెస్ట్ పేమెంట్ అంటే అంతగానే ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు, బట్ వచ్చింది ఈ మధ్యలో వచ్చింది, కొంచెం ఈ మధ్య వచ్చింది. నాకు తెలిసి అది నాకు గుర్తుంది, మీరు చెప్పకపోయినా నేను చెప్పిస్తా. ఎలా అంటే iPhone 14 Pro Max ఇచ్చింది మేబీ ఆ పేమెంట్తోనే అనుకుంటా కదా. యాక్చువల్లీ నా పేమెంట్ అది కాదు, ఆ పేమెంట్ అది కాదు, ఆ పేమెంట్ దానికి అసలు యూజ్ చేయలేదు నేను. మీకు ఇంకో విషయం చెప్పాలి, అసలు నా శాలరీ ఎంత అనేది కూడా తనకి ఇప్పుడు ఎక్కువ తెలియదు, అడగదు అసలు నా డబ్బుల విషయం ఒక్క మాట అడగదు. గెస్ట్ నాకు ఒకటి ఉంది కానీ చెప్పడు. సూపర్ లక్కీ బ్రో నువ్వు, ఎందుకంటే తనకి తెలియకుండా ఎట్లా రెంట్ అదంతా పే చేస్తాడు, ఇంకా మనకి అడగదు. అంటే నాకు ఇది కావాలి అని అడిగితే తప్పితే ఎంతరా ఏం ఖర్చు చేసినా అని ఇంతవరకు ఒక మాట. మనీ లేవు అంటే సరే నెక్స్ట్ మంత్ చూసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటున్నాం. బట్ ఆ యూట్యూబ్ మనీతో కాదు, కొంచెం సేవింగ్స్ చేసుకున్నా, బట్ కొన్ని తీసుకున్నా తన దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఉంటున్నాయి ఎక్కువ. సో నాకు ఇంత కావాలని తీసుకున్నా, బట్ దీనికని చెప్పలేదు. హైయెస్ట్ పేమెంట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బట్ వచ్చేది మాకు. ఎట్లా అంటే 2 months ఒకసారి 3 months ఒకసారి వచ్చేసరికి ఎవ్రీ మంత్ వస్తుంది కదా. ఇప్పుడు ఎవ్రీ మంత్ వస్తుంది. ఓకే, కన్సిస్టెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనుకుంటా. అవును, అది ఇప్పుడు మేము మధ్యలో ఆపేస్తే మళ్ళీ అంతే. అదే కన్సిస్టెన్సీ ఉండాలి కదా. మామూలుగా ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది బ్రో? మంత్లీ ఒక 4 వీడియోస్ పడతాయి మీకు? 12 దాకా పెడతాం మంత్లీ. 12 వీడియోస్ డే బై డే 15 అవుతాయి. అప్పుడు ఎప్పుడన్నా మిస్ అయితే ఒక 14-13 దాకా అయితే అవుతాయి. కంటిన్యూగా పెడతాం. వీడియోకి ఒక 10K వేసుకున్నా ఈజీగా 1,20,000 ఈజీగా వస్తాయి మీకు.
ఓ ఘోరం ఇది. అట్లుండుంటే ఇంకా ఇంకా బెటర్గా ఉండేవాళ్ళేమో. అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంత కూడా వద్దండి. 50K కూడా రాలేదు ఇప్పటివరకు హైయెస్ట్ పేమెంట్, దానికంటే తక్కువ వచ్చింది. సో బెటర్గా ఏంటంటే మాకు వాళ్ళ ఏమంటారు, వాళ్ళు మమ్మల్ని కామెంట్స్ పెడితే ఇవన్నీ చేస్తారు. డబ్బుల విషయం సెకండరీ, నాకు ఇది ఇన్కమ్. నేను కాదు ఒక వీడియో పోస్ట్ అయిందంటే వ్యూస్ చూసుకోం కానీ కామెంట్స్ పక్క డెఫినెట్ గా ప్రతి ఒక్క 1 hour దాకా ఫోన్ చూస్తూనే ఉంటా. కామెంట్స్ ఫస్ట్ ఓకే అనుకుని పక్కన పెట్టేసుకున్నాను. అన్ని సూపర్ పాజిటివ్ ఉంటాయి కమెంట్స్ మీకు. అవును మంచిగా ఉంటాయి. నేను కమెంట్స్ ఒక్కొక్కటి చదవకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆ లవ్ సింబల్స్ ఏ కనిపిస్తాయి. ప్రతి ఒక్క ప్రతి 2 కమెంట్స్ కి ఒక లవ్ సింబల్స్ కనిపిస్తుంటాయి మాకు. ప్రతి ఒక్క కామెంట్ మేము డెఫినెట్ గా చదువుతాం. మా సైడ్ నుంచి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బాగా మంచిగా పెట్టిన వాళ్ళకి రిప్లై కూడా ఇస్తాం పక్కాగా. సో 50K వరకు కూడా రాలా ఇప్పటి వరకు అయితే. సో ట్రై చేస్తున్నారు, ఖచ్చితంగా వస్తుంది బ్రో. నీకైతే బాగా కనెక్ట్ అయిపోతారు నీ ఇన్నోసెంట్ స్మైల్ కి. డుగ్గు కోసమైనా వస్తుంది బ్రో. డుగ్గు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. డుగ్గు ఒక వీడియోలో కనపడే డుగ్గు ఇదన్నా, అసలు డుగ్గుని మిస్ అవుతున్నాం చాలా. మా ఇంటికి వెళ్తే మేము వీడియోస్ చేస్తాం కదా నార్మల్ గా, అవి వ్యూసే పోవు అసలు. ఉంటేనే మాకు తమిళ మీద డుగ్గు కనిపిస్తే ఆ వీడియో ఎట్లనో ఓపెన్ చేస్తారు. మీ ఫ్యామిలీలోనే మీకు ఒక ఛాలెంజింగ్ యూట్యూబర్ తయారైంది. డుగ్గు కూడా ఒక ఛానల్ ఉంది రీసెంట్ గా, 4000 దాకా సబ్స్క్రైబర్స్. అయిపోయిందా? మానిటైజ్ అయిందా? కాలేదు ఇంకా. 3 వ్లాగ్స్ పెట్టి అట్లనే వదిలేస్తాం మళ్ళీ. అంటే 2 మెయింటైన్ చేయాలంటే బాగా కష్టం. అవును, నాకేం కాదు, తనకే కష్టం. స్కూల్ పంపించాలి, చేపియాలి, ఆమె చెప్పినట్టు కూడా స్టార్ట్ అయినాయి. ఓకే, డుగ్గు వ్లాగ్స్ డుగ్గువే చేసుకుంటుందా క్రియేటివ్ గా? అంటే చెప్పమంటే ఇంట్రడక్షన్ చెప్పమంటే చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటే. బట్ దాని థాట్స్ ఎట్లుంటాయంటే మనం ఒకసారి హింట్ ఇస్తే దాని అంటే చెప్పుకుంటూ పోతా ఉంటది, క్రియేటివ్ వెళ్తూ ఉంటది. చెప్పినట్టు వింటది, వీడియోస్ లో చెప్పినట్టు వింటది. లైక్ మదర్ లైక్ డాటర్, సేమ్ మీలాగే అనుకుంటా. కానీ వాళ్ళిద్దరు ఒకటి ఎక్కువ. నాకంటే ఎక్కువ తనతో బాండింగ్ ఉంటుంది. ప్రతి అంటే ఫాదర్ కి ఉంటది అని అంటారు కదా, అంటే డే అంతా నాతోనే ఇంట్లో ఉంటది కాబట్టి ఇట్లా. కానీ ఒకసారి కొట్టింది అనుకుంటా కదా ఫుల్ కొడుతుంది. అవునా? ఫుల్ కొడుతుంది, నన్ను కొడుతుంది, ఈయన కూడా కొడుతుంది. అదే మామూలు కొడుతుందా లేకపోతే కొట్టిస్తాడు ఈయన? కొట్టిస్తాడు, మమ్మీని కొట్టమని చెప్పి అంటాడు. కొట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఈయన కూడా కొడతాడు. కొట్టి నేను డుగ్గు కొట్టిందని చెప్తాడు. మొన్న నాకు కొట్టించినావు. నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి బ్రో. అంటే ఇట్లా వెనకాల కొట్టిండు, డుగ్గు అని చెప్పాడు. కొట్టింది నేనే. తెలిసిపోతుంది అనుకోసం అనుకోసం నిజం కొట్టిపిస్తావా ఏమో, అప్పుడు దాని పేరు చెప్పి కొట్టాలనిపిస్తుంది. సో బ్రో, కార్ తీసుకున్నారు మీరు. కార్ నువ్వే అరేంజ్ చేసి కొనుక్కున్నావు కదా? కారా? లేదు, అంటే కార్ అది మాది కాదు, డాడీ వాళ్ళది. మామయ్య వాళ్ళది. డుగ్గుని ఎక్కువ వాళ్ళు అక్కడే ఉంచుకుంటారు, ఊకే తీసుకురమ్మంటారు కాబట్టి పోవడం రావడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇచ్చిండు. అది ఇక్కడే ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు మీరు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కోర్స్ నీ జాబ్ దగ్గర ప్రొఫెషన్లో కానీ శాలరీ కానీ యూట్యూబ్ ఇన్కమ్ కానీ కలిపి ఏమైనా సర్ప్రైజింగ్ ప్లాన్ చేస్తున్నావా? లేకపోతే ఏమైనా అనుకుంటున్నారా? ఒక కార్ కానీ ఇల్లు కానీ ఏమైనా అనుకుంటున్నారా? చాలా ఉన్నాయి. అంటే ఒక సిచ్యువేషన్ నుంచి ఇక్కడ వరకు అయితే రాగలిగాను. ఇంతకంటే బెటర్గా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం కూడా ఎఫర్ట్ పెడుతున్నాము. కార్ తీసుకోవాలనేది ఉంది. ఓకే, అంటే మా డాడీకి ఒక ఫ్యాంటసీ ఎట్లుంటుంది అంటే ఏ కార్ కొత్తగా అది కొంటా ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు, మళ్ళీ కొత్తది కొంటా ఉంటాడు. అట్లా కార్స్లో కొంచెం నాలెడ్జ్ బాగుంటుంది. అట్లా డాడీ దగ్గర ఉంటాయి కాబట్టి అంటే 2-3 అట్లా తీసుకుంటాడు. సో అది మా దగ్గర పెట్టిండు, పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. సో డాడీ ఏమంటాడు అంటే మీరు ఎందుకు కొనుక్కుంటారు, నేను ఇస్తాను అని అంటాడు. ఈయనకి ఎట్లుంటుంది అంటే షోరూమ్కి వెళ్ళి కొన్ని ఇట్లా ఓపెన్ చేసి అట్లా చిన్న చిన్న డ్రీమ్ ఉంది కొనాలని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరు అంటే లైఫ్లో అంటారు కదా, కొంతమంది ఉంటారు మనకు అనడానికి ఫస్ట్ ఉంటారు, మీతో ఏం అవ్వదు అని అంటారు కదా, వాళ్ళకి చేసి చూపెట్టాలి చిన్నగా. అంటే చాలా మంది ముందు ఈయన అనేవాళ్ళు పేరెంట్స్ ఇట్లా ఉంటారు కదా అని కొంచెం చీప్గా చూసేవాళ్ళు, ఎక్కువ పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతున్నారు. మా చెల్లి మీ ఫ్యాన్, మా అక్క మీ ఫ్యాన్ అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సక్సెస్కి చుట్టాలు ఎక్కువ కదా అలా. ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు, బాగా మాట్లాడతారు అందరూ. ఫస్ట్ ఎవరైతే మాట్లాడకపోయే వాళ్ళు, ఎవరైతే డిస్కరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మాట్లాడతాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ బ్రో మీది. మీ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఒక సక్సెస్ రావడానికి నువ్వు ఒక వారియర్ లాగా, ఒక ఫైటర్ లాగా సిచ్యువేషన్స్తో ఫైట్ చేసుకుంటూ వచ్చావు. దాంతోపాటు ఒక అమ్మని తీసుకొచ్చావు అనమాట. బేసిక్గా వైఫ్ని తీసుకొస్తారు. చూసుకుంది నన్ను. కానీ వాళ్ళ మమ్మీని ఎట్లా చూసుకున్నాడంటే నాకు అక్కడ బాగా నచ్చింది. మా మమ్మీ కూడా అందుకే కనెక్ట్ అవుతుంది. అంటే హాస్పిటల్లో ఉండేదిగా, ఇక్కడ బ్రెయిన్కి షార్ట్ సర్క్యూట్ పెట్టేవాళ్ళు అప్పుడు. హెల్త్ బాగుండదు కాబట్టి మా మామయ్యకి తెలియకుండా హాస్పిటల్లో ఉంచి యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే
నాన్న అమ్మకి హెల్త్ ట్రీట్మెంట్ చేపిద్దామని అంటే ఎట్లా అంటే కొంచెం పట్టించుకోపోయేవాడు, ఎట్లా నెగ్లిజెన్స్ క్యూర్ కాదు ఎందుకు అని అన్నట్టుగా చెప్పేసి అన్నట్టు పట్టించుకోకపోతుండే. పట్టించుకోపోయేవాడు. అప్పుడు అన్నయ్య ఇక్కడ లేడు, సింగపూర్లో నాకు ఉంటుండే అన్నయ్య సింగపూర్లో ఉంటుండే. అన్నయ్య కూడా ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ అన్నయ్య నాకు అసలు అన్ని వీళ్ళే షేర్ షేర్ చేసుకుంటాను. నా ఫ్రెండ్స్తో అయితే ఎట్లా షేర్ చేసుకుంటాను, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అన్నయ్యతో, లవ్ మ్యాటర్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సో అన్నయ్య సింగపూర్లో ఉన్నాడు అప్పుడు, ఇదే వర్క్ పర్పస్లో వెళ్ళాడు. సింగపూర్ అంటే ఏదో డబ్బుల కోసం పెట్టి అదంతా కాదు, జస్ట్ వర్క్ పర్పస్లో తను అక్కడికి వెళ్ళి డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి వెళ్ళాడు. అది కూడా అమ్మమ్మ వాళ్ళు పంపించారు తను అక్కడికి. సో ఇప్పుడు అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలంటే నాన్నకు తెలియకుండా 1 month హాస్పిటల్ అమ్మని అడ్జస్ట్మెంట్ అని చెప్పి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. దానికి అమ్మమ్మ చాలా సపోర్ట్ చేసింది. మా మామయ్య డ్యూటీకి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి క్లాత్స్ పిండి జుట్టు వేసి తినిపించి ఇవన్నీ చేసి చూసుకున్నాడు. మా మమ్మీకి ఇవన్నీ తెలియదు, అంటే నాకు కూడా తెలియదు, బిఫోర్ మ్యారేజ్ జరిగింది. మా అత్తమ్మకైతే హెల్త్ బాగుండదు కాబట్టి ఎక్కువ ఏం గుర్తుండదు, కానీ ఇవి మంచిగా గుర్తుండే, చెప్తుంది చూసుకున్నాడని. ఇవి చెప్తేనే మా మమ్మీ బాగా కనెక్ట్ అయింది, అంటే వాళ్ళ మమ్మీని అంత మంచిగా చూసుకున్నాడు. ఎవరు పట్టించుకోలే కదా, ఇప్పుడు ఈయనకి ఎందుకని వదిలేస్తే అట్లనే ఉండేది. కొంచెం ఈయన పట్టించుకొని హాస్పిటల్లో చూపించాను కాబట్టి కొంచెం ఇప్పుడు ఒక 50% సెట్ అయిపోయింది. అంటే డెలివరీ టైంలో నన్ను కూడా ఈయన చూసుకున్నాడు మొత్తం. సూపర్. అమ్మని జాగ్రత్తగా చూసుకున్నాడు, మళ్ళీ అమ్మని తీసుకొచ్చాడు జాగ్రత్తగా. కావ్యాన్ని కూడా బాగా చూసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకొక అమ్మ వచ్చింది, డుగ్గు చిట్టమ్మ, తనని బాగా చూసుకుంటున్నావు. చాలా చాలా ఒక ఫైటర్ లాగా అనిపిస్తున్నావు నువ్వు బ్రో. ఖచ్చితంగా బాగా సక్సెస్ వస్తుంది, ఇంకా చాలా మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా అవుతారు. నీ ఫ్యామిలీ 1,15,000తో ఆగదు, మిలియన్స్ అవ్వాలి. ఇంకా మాస్టర్ అడ్వైజ్ అని సుమన్ టీవీ కూడా స్టార్ట్ చేసింది, ఎందుకంటే కొత్త అప్కమింగ్ యూట్యూబర్స్కి అంటే వాళ్ళకి ఎడిటింగ్ అని ఇవన్నీ హెల్ప్ చేసి ఎలాగ వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. వెరీ సూన్ మీరు కూడా ఇక్కడికి రావాలి, నేను ఇంటర్వ్యూ చేయాలి. సో మీ క్యూట్ కపుల్ని చూసి చాలా బాగా అనిపిస్తుంది బ్రో. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్ మీ వీడియోలోంచి అలా వచ్చి కింద నుంచి కమెంట్స్ రూపంలో వస్తాయి, లైక్స్ రూపంలో వస్తాయి. చాలా బాగా అనిపించింది మీ జర్నీ. ఇంకా చాలా ముందుకెళ్ళాలి, ఇంకా సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అవ్వాలి మీరు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ బాబీ.